सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ఓం శాంతి శాంతి శాంతి. మనము అష్టావక్ర గీత గురించి విచారణ చేస్తుంటుంది. ఉపదేశాలలో అంతిమ ఉపదేశమని పేరు తెచ్చుకున్న గ్రంథం ఇది. దీనికి అధికారిత్వము కూడా ఉత్తమాధికారి అయి ఉండాలి. సాధన చతుష్టయ సంపత్తులతోటి యుక్తంగా ఉన్న అధికారికే ఇది చాలా వరకు జీర్ణమవుతుంది, అది అన్వయిస్తుంది. కొత్తగా ప్రారంభించిన వాళ్ళకైతే కానీ మళ్ళీ ప్రయత్నం చేస్తూ ఉండాలా. ఎందుకంటే మనము చేసే ప్రతి ఒక్క క్రియని కూడా ఇది ఆపేపిస్తుంది. ప్రతి ఒక్క క్రియ వాళ్ళ వెనకాల కూడా ఆ జ్ఞానమే మూలము అని చెప్పేసి అన్ని క్రియలని నీ నుంచి ఆపేపిచ్చేసి నిన్ను మౌనంగా కుసనపెట్టేదే అష్టావక్ర గీత. కాబట్టి దీన్ని బాగా లోతుగా విచారణ చేసుకోవాలి. మన అధికారిత్వానికి పట్టి మనము దాన్ని అన్వయం చేసుకోవాలి. ఇది ఎందుకంటే ఇది ఉత్తమ అధికారికి గ్రంథము. మనము 18వ అధ్యాయంలో 32 శ్లోకాల వరకు మనం విచారణ చేసుకోవచ్చు. 18వ అధ్యాయము 32 శ్లోకం వరకు పూర్తయినాయి. ఇప్పుడు 33వ శ్లోకం గురించి మనం విచారణ చేస్తున్నాం. ఏకాగ్రత నిరోధో వా మూఢైరభ్యస్యతే వృషం ధీరా కృత్యం న పశ్యంతి సుప్తవత్ స్వపదే స్థితాః. ఏకాగ్రత నిరోధో వా మూఢైరభ్యస్యతే వృషం ధీరా కృత్యం న పశ్యంతి సుప్తవత్ స్వపదే స్థితాః. ఏకాగ్రతా నిరోధో వా మూఢైరభ్యస్యతే వృషం ధీరా కృత్యం న పశ్యంతి ససుప్తావస్య పదే స్థితాః. ఏకాగ్రత నిరోధోవా అంటే కొంతమంది మనసును ఏకాగ్రం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. కొంతమంది మా చిత్త వృత్తులని నిరోధం చేసుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇంకా మనము చేస్తున్న మోక్షాన్ని పొందాలి, ఆ పరమాత్మని పొందాలని మనము చేస్తున్న ప్రయత్నాలన్నిటినీ కూడా మనం ఉపలక్షణము ద్వారా అన్నిటినీ గ్రహించుకోవాలి. ఇవన్నీ కూడా ఎవరు చేస్తారంటే మూఢైరభ్యస్యతే వృషం. ఇది జీర్ణమవుతుంది ఎవరికన్నా కానీ. మూర్ఖుల ద్వారానే ఇలాంటి ప్రయత్నాలు చేయబడుతున్నాయి అని చెప్పేసి అష్టావక్రుడు అంతే టక్కని కత్తి తీసుకొని కత్తిరించేస్తాడు. మనం ఇంతవరకు దేని పట్టుకొని ఏలాడుకొని వచ్చామో ధ్యానమని, జపమని, భక్తి అని, నిష్కామ కర్మమని అన్నిటినీ కట్ చేసి పక్కన పెట్టేస్తాడు. ఎక్కువ విలువలు ఇచ్చి మనం పెట్టుకొచ్చుంటాం కదా. ముందు కూడా ఒక శ్లోకం వచ్చింది, బహిర్ముఖుడై విషయాలలో సుఖాన్ని ఆనందాన్ని పొందాలనేవాడు అక్కడ విపరీతమైన పరిశ్రమలు చేసి వాడు పిచ్చివాడులాగా వాడు కూడా ఈ శాంతిని పొందలేకపోతాడు. అలా వదిలిపెట్టేసి నేను మోక్షాన్ని పొందాలి, పరమాత్మని పొందాలని చెప్పేసి మళ్ళా ఇటు భగవంతుని పొందే ప్రయత్నాలు చేసేవాడు వీడికి శాంతి లేదు అని. మరి మనం చేస్తున్న ప్రయత్నాలన్నీ కూడా వ్యర్థమైనే అయిపోతుంది కదా. అష్టావక్రుడు చెప్పాల్సింది ఏం చెప్పదలుచుకుంటున్నాడంటే, ఆల్రెడీ నువ్వు వెతుకుతున్న పదార్థం అది సిద్ధ వస్తువుని, దాన్ని నువ్వు గ్రహించలేక నీ దగ్గర వస్తువు వండుకొని కూడా ఆ పరమానందం వండుకోడు కూడా లేదు అని తప్పుడు నిర్ణయాలు చేసుకొని నీకు పరిశ్రమలు ఎక్కువైతున్నాయి. నువ్వు డైరెక్ట్గా దాన్ని తెలుసుకునే ప్రయత్నం చేయి.
ఇవన్నీ చిన్న చిన్న పిల్లోళ్ళే. మూర్ఖత్వమే, మూఢైరభ్యసతే, మూఢత్వమే, మూర్ఖత్వమే అంటున్నాడు. ఆత్మ నువ్వు మనసు బుద్ధుల ద్వారా నువ్వు ఎంత ఎగిరెగిరి పడినా ఊరికే ఉన్న ఆత్మలాగానే ఉంటుంది. ప్రతిరోజు సుషుప్తి అవస్థలో ఏం ప్రయత్నాలు చేస్తున్నాం? జపం చేస్తున్నామా, ధ్యానం చేస్తున్నామా, శ్రవణమన నిధిధ్యాసనాలు చేస్తున్నామా? మన స్వరూపం మనకు దొరకలేదా? అవన్నీ ఎవరికైనా అవసరం అనిపిస్తూ ఉంది. లేచిన తర్వాత ఈ మనసు బుద్ధులకి ఇదన్నీ అంతఃకరణ ధర్మాలు. ఇదే ఊరికి ఎగిరెగిరి పడతా ఉంది. ఎందుకంటే అది నేను ఇంకా ఆ పరమానంద స్థితిని నేను పొందలేదు, నేను పరిచిన్నుని, నేను అల్పుని, నేను పుట్టి సచ్చేటోని అని ఈ శరీర సంఘాతం సమస్యలు. 850 కోట్ల మంది ఉన్నారు, 850 కోట్ల మనుషులు ఉన్నాయి. వాళ్ళ సమస్యలన్నీ మన సమస్యలుగా మనం చూస్తున్నామా? చూడడం లేదు కదా. ఈ ఒక్క శరీర సంఘాతంలో ఉన్న మనసు బుద్ధులో సమస్య నీ సమస్య ఎందుకయింది? ఎందుకు పెట్టుకున్నావు దీంతోటి సంబంధం? ఇది నువ్వు చేస్తున్న మిస్టేక్. మిగతా 850 కోట్ల శరీరాలు వాళ్ళ మనసులో ఉన్న సమస్యలని నీకు సంబంధం లేకుండా ఎలా ఉండావో నీ శరీరము, నీ శరీర సంఘాతంలో నీ మనసు బుద్ధులతోటి కూడా సంబంధం లేకుండా ఉండు. దీనితోటి సంబంధం పెట్టి ఎక్కడి వరకు సంబంధం పెట్టుకుంటావో అక్కడున్న కష్ట సుఖాలన్నీ నీకు అయిపోతాయి. లేకపోతే మహామూర్ఖత్వం కాకపోతే నువ్వు వెతుకుతున్న పరమాత్ముడు, నువ్వు వెతుకుతున్న ఆ పరమానందము, నువ్వు వెతుకుతున్న ఆ మోక్షము అది ఆల్రెడీ సిద్ధ వస్తువు, లేని వస్తువు కాదు, సాధ్యమైన వస్తువు కాదు. నీ దగ్గర ఉండి కూడా లేదు అని అనుకొని మళ్ళీ ఇంత వ్యర్థమైన ప్రయత్నాలు చేసుకోవడం మూర్ఖత్వం కాకపోతే దీన్ని బుద్ధివంతం అంటారా? మనం కూడా ఒక కథ మనము విచారం చేసుకుందాం. కొత్త వాళ్ళు కొంతమంది కనిపిస్తే ఇంకోసారి దాన్నే చెప్పుకుందాం. చాలా మంచి దృష్టాంతం. ఒక రాజు కొడుకుకి వాళ్ళ నాన్న వంటింటికి తీసుకొని పోయి ఉంటే కన్నా అక్కడ పెద్ద పెద్ద పాత్రలో సాంబార్ ఉడుకుతూ ఉంటే పైన బల్లిని చూస్తాడు. బల్లిని చూసి మళ్ళీ కిందికి చూస్తే కానీ మళ్ళీ పైన చూస్తే బల్లి కనిపించదు. వాడి మనసులో ఒక అనుమానం వస్తుంది, పైన ఉన్న బల్లి ఈ సాంబార్లో పడిపోయి ఉంటుంది అని. విని ఉంటాడు, ఒక బల్లి ఒక 500 మందిని చంపే అంత సామర్థ్యం ఉంటుంది, అంత విషయం ఉంటుంది ఒక బల్లిలు ఉడికితే కానీ అంత ఉంటుందని విన్నాడు. మరి ఇంకా అదే రోజు సాయంత్రము భోజనానికి అదే సాంబార్ వడ్డిస్తున్నాడు. కొన్ని కూరగాయలు పెద్ద పెద్దగా కత్తిరించుంటారు పెద్ద వంట అన్నప్పుడు. అదే టైంకి గాలి అది వీసి దీపం మారిపోయేసి అప్పుడే వాడికి పెద్ద ఒక ముక్క నోట్లో పెట్టుకుని అది పుసుక్కని లోపలికి జారిపోయింది పొట్టలోకి. రెండో లెవెల్ అనుమానం వచ్చింది. ఓహో, ఆ బల్లి సాంబార్లో పడిపోయినట్టుంది, ఇప్పుడు ఇంత పెద్ద సైజు అంటే కానీ ఆ బల్లి నా పొట్టలోకి వెళ్ళిపోయింది అని రెండో లెవెల్ అనుమానం స్టార్ట్ అయింది వాళ్ళకి. ఇంకా అదే రోజు ఏదో కారణం వల్ల వాళ్ళకి పొట్ట నచ్చింది. ఒకసారి కొన్ని కూరగాయల కాంబినేషన్ సరిగ్గా లేకపోయినా కూడా పొట్టలు వస్తాయి. ఇప్పుడు ఈ మునక్కాయ, కాకరకాయ రెండు కలిపితే కానీ విషం ఉత్పన్నం అవుతుందంట. కొన్ని కూరగాయల కాంబినేషన్ మనకు తెలియదు కానీ ఒక సెట్ కావు. అలా ఏదో పొట్టన వచ్చింది. ఇంకా పొట్టన వచ్చేసరికి ఆ బల్లి నా పొట్టలోకి వెళ్ళిపోయిందని నమ్మడం స్టార్ట్ చేసిండు. ఇంకా ఎంతమంది డాక్టర్లు వచ్చినా పొట్టనంతా ముట్టి చూసినా లేదురా నాయనా నీ పొట్టలో బల్లి లేదు అని ఎంత చెప్పినా కూడా లేదు. వాడికి మనసులో దృఢ నిశ్చయం అయిపోయింది, నాలో పొట్ట లోపలికి బల్లి వెళ్ళిపోయిందని. డాక్టర్ల మీదనే శ్రద్ధ పోతా ఉంది. నాకు తెలుసు నా పొట్టలో బల్లి ఉందని. వీళ్ళు మూర్ఖులు, వీళ్ళు సరైన డాక్టర్లు కాదని ఇంకా బాగా బక్కబడిపోతున్నట్టు ప్రాణం పోయే పరిస్థితి వచ్చింది. అప్పుడు ఇంకా రాజుకు భయం వేసి పెద్ద ప్రైజ్ మనీ ప్రకటన చేస్తాడు, నా కొడుకుని బతికించిన వాళ్ళకి ఇంత ఇస్తానని. అప్పుడు ఒక బుద్ధివంతుడు డాక్టర్ వస్తాడు. బాగా విచారణ చేసి చూస్తే వీడికి ఉన్న సమస్య కల్పితమైన సమస్య అని తెలుసుకున్నాడు. లేని సమస్యని ఉన్నట్టుగా ఊహించుకుంటున్నాడని. మరి ట్రీట్మెంట్ కూడా అలాగే ఉండాలి. ఫస్ట్ శ్రద్ధని గెలవాలి. ఆ పొట్టను ముట్టుకొని అది గదిగోరా నాకు తల దొరికింది, బల్లి తల దొరికింది, నువ్వు నిజమేరా నీ పొట్టలో బల్లి ఉందరంటే అప్పుడు వాడికి ఈయన మంచి డాక్టర్, ఈయన కరెక్ట్ డాక్టర్, చూడు ఈయన కనుక్కున్నాడని చెప్పేసి నువ్వు చింత చేయకు, నా దగ్గర మందు ఉంది, ఆ మందు వేస్తే బల్లి బయటకు వచ్చేసిందని చెప్పేసి బేదులు మాత్రం ఇచ్చాడు. ఇంకా విపరీతమైన బేదులు ఆ రోజు బేదులు బయటనే పొమ్మని చెప్పిండు. అయిపోయేసరికి సాయంత్రం ఆ పిల్లగాడు ఫుల్ బేదలైపోయి ఇంక చూస్తే పడుకున్నాడు. మళ్ళీ ఆ డాక్టర్ వచ్చేసి పొట్ట ముట్టు చూసి, అరే ఎక్కడ పోయిందిరా బల్లి, కనిపిస్తలేదు పొట్టలో, రాపోయి చూద్దాం, ఎక్కడ మల విసర్జనం ఎక్కడ చేస్తారా చూద్దామని పోయి ఆ పిల్లగాని తీసుకొని పోతాడు. వీళ్ళు పోకముందే అక్కడ ఒక బల్లిని చంపేసి అక్కడ వేసేసి ఉంటారు. చూసి అదుగు బల్లి బయటకు వచ్చేసింది అంట. అప్పుడు ఆ పిల్లగాడు హాయిగా అనిపిస్తుంది, అబ్బబ్బా
ఇప్పుడు బల్లి బయటకు వచ్చేసింది చూడు అని చెప్పేసి అప్పుడు మళ్ళీ ఆరోగ్యం మంచిగా అయిపోతుంది. ఇప్పుడు మధ్యలో ఎంత పరిశ్రమ వచ్చింది. ఆ పిల్లగాడు మూర్ఖత్వం కాకపోతే ముందుగానే ఈ సత్యాన్ని గ్రహించి దృఢంగా నమ్మి ఉంటే గన ఈ డాక్టర్ కానీ డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు, ఇంత టైం వేస్ట్ చేయాల్సిన అవసరం లేదు కదా. మన పని కూడా అదే అవుతా ఉంది. మనం వెతుకుతున్న ఆ సచ్చిదానంద స్వరూపుడు అది మన స్వరూపమే అయింది, అది మనమే అయి ఉండాలి. అది సత్తు, ఆ ఉనికి మనకు తెలుస్తుంది. నేనున్నానన్న జ్ఞానము, చిత్తత్వం కనిపిస్తూ ఉంది. ఆనందత్వం, ఈ మనసు బుద్ధులు విరమించుకున్న తర్వాత సుషుప్తిలోనే పూర్ణంగా ఆనందాన్ని కూడా మనం పొందుతూ ఉన్నాం. అలాంటి సచ్చిదానంద స్వరూపులై ఉండం. మనము సాక్షిభావంలో నిత్యంగా ఉండం. మనకి లేనితనమే లేదు, మనకు పుట్టుక లేదు, సావు లేదు. ఈ శరీరాలు చొక్కాలాగా వస్తుంటాయి, పోతుంటాయి. లెక్కలేని శరీరాలు వచ్చాయి, పోయాయి, సంబంధమే లేదు. ఎన్ని చొక్కాలు పారేసి మంట పెట్టాము, అది ఏడిసామో దానికి ముందు కూర్చొని అయ్యయ్యో అని చెప్పేసి ఏడవలేదు. అలాంటి మనం లేదు, నేను ఇంకా నా స్వరూపాన్ని నేను తెలుసుకోలేదు, నేను ఇంకా పరమాత్మని పొందలేదు, నేను ఇంకా మోక్షాన్ని పొందలేదు, నాలో ఇంకా అజ్ఞానం ఉంది అని, నాకు ఇంకా అజ్ఞానం ఉంది అని చెప్పడంలోనే మూర్ఖత్వం ఉంది. ఇప్పుడు మైక్ ఉంది అని చెప్తున్నామంటే కన్నా మైకుకు వేరుగానే ఉండవు కదా, మైకునికి వేరుగా ఉండి తెలుసుకున్నావు కదా. అలాగే అజ్ఞానం ఉంది అంటున్నామంటే అజ్ఞానాన్ని కూడా సాక్షిభావంతో అజ్ఞానాన్ని కూడా తెలుసుకుంటున్నావు. అజ్ఞానానికి కూడా సాక్షిగా ఉండవు, అదే నువ్వు ఉండవు, అక్కడ సాక్షి ఇక్కడ షిఫ్ట్ అయిపో. నాకు అజ్ఞానముకు అజ్ఞానం లేదు కదా, అజ్ఞానముకు జ్ఞానం ఉంది కదా నీ దగ్గర. అక్కడే నువ్వు చిన్న లాజిక్ మిస్ అయిపోతున్నావు. కాబట్టి విచారణలోకి లోతుగా వెళ్ళలేక అంతఃకరణలో అశుద్ధి ఉండడం వల్ల మనము ఇలాంటి ప్రయత్నాలు పెట్టుకుంటాము. దాన్నే ఏకాగ్రత చేయడము. ఇప్పుడు నేను మనిషి అని తెలుసుకోవడానికి ఏమన్నా ప్రయత్నాలు చేస్తున్నాము, తప్పుడు నిర్ణయం అయినప్పటికీ కూడా. ధ్యానాలు చేయాల్సిన అవసరం ఉందా నేను మనిషి అని తెలుసుకోవడానికి, లేదా జపాలు చేయాలి, ఏమి చేయాల్సిన అవసరం లేదు. ఏమి చేయకపోయినా నేను మనిషిని అనే భావం ఎంత దృఢంగా ఉంది, తప్పుడు నిర్ణయం అయినప్పటికీ కూడా. దేహాత్మ జ్ఞానవద్ జ్ఞానం దేహాత్మ జ్ఞాన బాధకం యది భవేత్ ఆత్మని నేచ్చన్నపి సముచ్యతి. నేను ఈ మనిషిని, నేను ఈ శరీరాన్ని అన్న దృఢమైన నిశ్చయం ఎలా ఉందో మనకు, అంతే నిశ్చయం నేను సచ్చిదానంద స్వరూపునని నిశ్చయమైన రోజు వాడు మోక్షం వద్దనుకున్నా కూడా వచ్చేస్తుంది అని. ఇలా కొద్దిగా ప్రయత్నం చేసి బుద్ధిని చురుకు చేసుకోవాలి. కశ్చిద్దీరః ప్రత్యేగాత్మానమైక్షత్. ఎందుకంటే ఈ మనకు బుద్ధిలోనే ఇక్కడే మనకు పని జరుగుతుంది. అది మందముగా ఉండడం వల్లనే మనం ఉన్న సత్యాన్ని గ్రహించలేకపోతున్నాం. అందుకే ఈ మూఢ శబ్దము ఉపయోగించాడు. ఇవన్నీ ఎవరు చేస్తుంటారు? ఆ పిల్లగాడు కూడా మళ్ళీ ఎంత పరిశ్రమ, ఇంకో డాక్టర్ రావాలా, ఏమేమో ఎక్స్ట్రా ప్రయత్నాలన్నీ చేశాడు. ఈ ఉన్న సత్యాన్ని స్టార్టింగ్లో చెప్పిన డాక్టర్ చెప్పినప్పుడు గ్రహించింటే అయిపోయేది కదా. గ్రహించలేకపోతున్నాడంటే అతనిలో ఉన్న మూర్ఖత్వమే కదా. మనం కూడా అంతే, ఉన్న సత్యాన్ని గ్రహించలేకపోతున్నామంటే అలాంటి ఒక మూర్ఖత్వమే. కాబట్టి మూఢైః అభ్యస్యతే వృషం. మరి ధీరాః కృత్యం న పశ్యంతి సుప్తవత్ స్వపదే స్థితాః. కానీ ఈ సత్యాన్ని దృఢ నిశ్చయంతో తెలుసుకున్న వ్యక్తి ఏ ప్రయత్నాలు చేయడు. సుషుప్తి అవస్థలో ఏ ప్రయత్నాలు చేసుకోకుండా ఎలా హాయిగా ఉంటాడో, జాగ్రత్త అవస్థలో కూడా అంతే స్వరూపంలో, సాక్షిభావంలో అంతే హాయిగా కనిపిస్తూ ఉంటాడు. మళ్ళీ ఇదేంటి, ఈ మనసు, బుద్ధి, శరీరము, ఆయన శరీరంలో జరుగుతున్న క్రియలు ఇవన్నీ ఎలా జరుగుతున్నాయంటే, మిగతా వాళ్ళ శరీరంలో జరుగుతున్న క్రియలు, మిగతా వాళ్ళ మనసులు, వాళ్ళలో ఉన్న సమస్యలను చూసినట్టుగానే తన ఈ శరీర సంఘాతాన్ని కూడా అంతే వేరుగా చూసుకుంటూ, ఇది ప్రతీతి మాత్రమే. మనము మరుభూమిలో ఉన్న నీళ్లను చూసి, ఆకాశంలో ఉన్న నీలత్వం చూసి, అవి ఎలా మన ద్వారా ప్రవృత్తి నివృత్తి కర్మలు చేయించలేకపోతాయో, ఆ జీవన్ముక్త పురుషుడు కూడా తన మనసు బుద్ధులు యాక్టివ్గా ఉండడం కానీ, ఈ శరీరంలో కొన్ని క్రియలు జరుగుతుండడం కానీ, వాటిని కూడా సాక్షిభావంలో చూస్తుంటాడు. కానీ ఆ ప్రతీతికి అసలు అదరడు బెదరడు, సహజ సమాధి స్థితిలో ఉంటాడు, తన స్వరూపంలోనే నిలబడి ఉంటాడు. కాబట్టి ధీరాః కృత్యం న పశ్యంతి సుప్తవత్ స్వపదే స్థితాః. వాళ్ళు ఏ ప్రయత్నాలు, అన్ని చేస్తున్న ప్రయత్నాలని ఆపేసుకుంటారు.
నేను మోక్షాన్ని పొందాలని మనము చేస్తున్న ప్రయత్నానికి మూలము అజ్ఞానమే. అది కూడా తెలుసుకోవాలి. మరి ఏంటి స్వామీజీ, సంపూర్ణము అంతా అజ్ఞానం ఫీల్డ్లోనే పెట్టేస్తారు. బ్రహ్మసూత్రాలు శంకరాచార్యుల భగవాన్లు కూడా స్టేట్మెంట్ అధ్యాస భాషలోనే చెప్పేశారు. సర్వే శాస్త్రాన్ని విధి ప్రతిషేధ మోక్షపరాణి అపి అవిద్యాఖ్యమని. ఈ ప్రపంచంలో వేదంతో పాటు మోక్షాన్ని పొందే ఏ శాస్త్రాలు ఉన్నాయి అవి కూడా అంతా అజ్ఞానం ఫీల్డ్లోనే ఆపరేట్ అవుతున్నాయి అని. మరి ఇవన్నీ మిథ్య అయినప్పటికీ ఇలాంటి మిథ్యా వస్తువుల నుంచి మనకు సత్యమైన వస్తువు దొరికే ఆస్కారం ఉందా అంటే ఉంది. ఎలా అంటే స్వప్న దృష్టాంతం ఇస్తారు. స్వప్నంలో మనమన్నీ ఒక కల్పితమే. జాగ్రత్త అవస్థలో మన కోరికలు ఏ కోరికలను మనము సరిగ్గా నెరవేర్చుకోలేకపోతామో, దేని మీద విపరీతమైన ఆసక్తి ఉంటుందో, విపరీతమైన శ్రద్ధతోటి ఏన్ని గ్రహించుంటాం ఇంద్రియాల ద్వారా, అవి పూర్వజన్మల వాసనలు అన్నీ మిక్స్ అయిపోయి స్వప్నం క్రియేట్ అవుతూ ఉంటుంది. ఆ స్వప్నంలో కూడా మళ్ళీ సమస్యలు వస్తూ ఉంటాయి, అన్నీ వస్తూ ఉంటాయి. అక్కడ స్వప్నంలో ఉన్న సింహం తొణుకుస్తున్నప్పుడు భయపడి పరిగెడుతూ ఉంటాము. స్వప్నంలో భూత ప్రేతాలు వచ్చినప్పుడు కూడా భయపడి పరిగెడుతూ ఉంటాము. ఆ రెండు చేసిన పనులకు మెలకువ వచ్చేస్తుంది. ఆ నిద్ర అవస్థ నుంచి నిన్ను పై అవస్థకు, జాగ్రత్త అవస్థకు లేపేస్తాయి. ఎలాగైతాయో ఆ స్వప్నంలో ఉన్న సింహము భూత ప్రేతాలు కూడా మిథ్య అయినప్పటికీ కూడా మనల్ని ఆ అవస్థ నుంచి పై అవస్థకు పంపించేంత సామర్థ్యాన్ని పొంది ఉంటాయి. అలాగే ఈ ప్రపంచంలో కూడా గురువులు కానీ శాస్త్రము కానీ వీళ్ళు కూడా డ్రీమ్ టైగర్సే, స్వప్న సింహం లాగానే. వీళ్ళు కూడా మనల్ని ఇది కూడా మిథ్యాలో ఉంది కాబట్టి అయినప్పటికీ మిథ్యాలో ఉన్నప్పటికీ కూడా మనల్ని ఈ అవస్థ నుంచి పారమార్థిక సత్యానికి లేపే అంత సామర్థ్యం వీటిలో ఉంటాయి కాబట్టి మనం వాటి ఆలంబన పెట్టుకుంటున్నాము. అంతేకాని అష్టావక్ర గీతలో నువ్వు అసలు నువ్వు చేస్తున్న ప్రతి ఒక్క క్రియ వెనకాలను అజ్ఞానమే మూలంగా ఉంది. ఎందుకంటే నువ్వు అక్రియా స్వరూపుడు. నీలో ఏ క్రియలు జరుగు, నీలో కర్తృత్వము లేదు, కారయితృత్వము లేదు. అవన్నీ అజ్ఞాన మూలకంగానే ఉన్నాయి కాబట్టి లేని అజ్ఞానాన్ని నువ్వు ఉన్నట్టుగా భావిస్తున్నావు. అజ్ఞానం కూడా సత్యం కాదు కదా, అజ్ఞానం కూడా కల్పితమే. నేను అజ్ఞాని అని కల్పితమే. ఆ మాటలోనే అక్కడే సూక్ష్మం ఉంది. అక్కడే నువ్వు జ్ఞానివి. నువ్వు అజ్ఞానాన్ని కూడా నువ్వు ఆబ్జెక్టిఫై చేస్తున్నావు, మైకలాగా తెలుసుకుంటున్నావు అంటే కన్నా అక్కడే నువ్వు సత్యమైన వస్తువు సాక్షి రూపంలో అక్కడే నిలబడి ఉన్నావు. అనవసరంగా ఈ మనసు బుద్ధుల్లో నిలుచుకున్నావు, ప్రతిబింబంలోనే నిలుచుకుంటున్నావు. బింబ రూపంలోకి వెళ్ళిపో. ముంగట అద్దం పెట్టుకొని అద్దం లోపలున్న ఆ ప్రతిబింబంలోకి దూరేసినావు. ఆ అద్దంలో నుంచి బయటకు వచ్చి బయట నిలుచుకున్న మనిషి నువ్వు అక్కడ నిలబడు, బింబ రూపంలో నిలబడు. నీలోనే సాక్షి చైతన్యం ఉంది, అక్కడ నిలబడే అలవాటు చేసుకో. సంబంధమే పెట్టుకోకు. శాస్త్రం చెప్తుంది, గురువులు చెప్తుంది, నీకు ఈ శరీర సంఘాతానికి ఏ సంబంధము లేదు, కల్పితమైన సంబంధమే ఇదంతా అని. కాబట్టి ధీరులైన వాళ్ళు అసలు ఏ ప్రయత్నాలు చేయరు. సుషుప్తి అవస్థలో ఏ ప్రయత్నము లేకుండా ఆ పూర్ణానందాన్ని ఎలా పొందుతూ ఉంటారు, జాగ్రత్త అవస్థలో కూడా అలాగే ఉంటారు. బయట ఉన్న ప్రతి ఒక్క వస్తువులో అంత చక్కని నిత్యాత్వ దర్శనం అయిపోయి ఉంటుంది. కాబట్టి అందుకే ఇలాంటి ఏకాగ్రత, నిరోధము, సాధనలో పట్టుకున్నాడంటే కానీ ఇంకా అజ్ఞానమే ఉంది అని అర్థం చేసుకోవాలి. నెక్స్ట్ శ్లోకంలో అప్రయత్నాద్వా మూఢో నాప్నోతి నిర్వృతిం తత్వనిశ్చయమాత్రేణ ప్రాజ్ఞో భవతి నిర్వృతః. అప్రయత్నాద్వా మూఢో నాప్నోతి నిర్వృతిం తత్వనిశ్చయమాత్రేణ ప్రాజ్ఞో భవతి నిర్వృతః. ప్రయత్నాప్నోతి నిర్వృతిం తత్వనిశ్చయమాత్రేణ ప్రాజ్ఞో భవతి నిర్వృతః. అప్రయత్నాద్వా మూఢో నాప్నోతి నిర్వృతిం తత్వనిశ్చయమాత్రేణ ప్రాజ్ఞో
ప్రాజ్ఞో భవతి నిష్కృతః. అప్రయత్నాద్ వా ప్రయత్నాద్ వా మూఢుడైనవాడు. నేను ఏ ప్రవచనాలు స్టార్ట్ చేసినా ఇది ఒక్క సెంటెన్స్ మాత్రం కంపల్సరీ చెప్తూ ఉంటాను, మీరు గమనిస్తే. ఆ బ్రహ్మస్తంభ పర్యంతై సర్వే ప్రాణిభి సుఖస్య ప్రవృత్తిరస్తి దుఃఖస్య నివృత్తిరస్తి స్వరసత ఏవ. బ్రహ్మ నుంచి ఒక చిన్న జీవి వరకు ప్రతి ఒక్క జీవి కూడా దుఃఖాలని సంపూర్ణంగా తొలగించుకోవాలని, పూర్ణమైన పరమానందాన్ని పొందాలని స్వాభావికంగానే ప్రయత్నాలు చేస్తూ ఉంటాయి. ఎవరు ఉపదేశాలు చేయాల్సిన అవసరం లేదు. కాకపోతే మనం చేసే ఉద్యోగాలు, వ్యాపారాలు, పరిశ్రమము, సేవ ఇవన్నీ వెనకాల ఆత్యంతిక దుఃఖ నివృత్తి, పరమానంద ప్రాప్తి, దీన్నే ఆశిస్తున్నాం. దొంగతనం చేస్తున్నాడంటే వాడు కూడా ఈ ఆనందాన్ని ఆశిస్తున్నాడు. కాకపోతే ఇన్ఫర్మేషన్ సరిగ్గా లేదు. ఆ చేప నీళ్ళలో నుంచి బయటకు వచ్చి అది కూడా ప్రయత్నాలు చేస్తూ ఉంటుంది, ఎగురుతూ ఉంటుంది. ఆ చేసే ప్రయత్నం మళ్ళీ వాపస్సు తన నీళ్ళలోకి, స్వభావంలోకి వెళ్ళిపోవాలని ప్రయత్నం చేస్తూ ఉంటుంది. తొందరపాటులో అది వలలోకి ఎగురుకుంటూ పోతుంది, గడ్డ మీదకి ఎగురుకొని వచ్చేస్తూ ఉంటుంది, ప్రాణం కోల్పోతుంది. మనము పరిశ్రమలు, ప్రయత్నాలు చేస్తున్నాం కానీ విచారణ చేయడం లేదు. ఎక్కడ మనము ప్రయత్నం చేయాలనే విషయాన్ని మనం మర్చిపోతున్నాము. కర్మలని ఆలంబనంగా పెట్టుకుంటున్నాం, ఉపాసనల ఆలంబనంగా పెట్టుకుంటున్నాం. బయట ఉన్న విషయాలలో ఆనందం వస్తుందని భ్రాంతి ఉంది, అందుకే దాన్ని పట్టుకుంటున్నాం, దీన్ని పట్టుకుంటున్నాం. ఆస్తులు సంపాదించినవాడు సుఖంగా లేడు. మనమే విచారం చేసి చూస్తున్నాం కదా. ఏమీ భూములే లేనోడు ఏడుస్తున్నాడు, 2 ఎకరాలు ఉన్నోడు ఏడుస్తున్నాడు. మన దగ్గరకు భక్తులు వస్తూ ఉంటారు. 5 ఎకరాలు ఉన్నోడు ఏడుస్తున్నాడు, 10 ఎకరాలు ఉన్నోడు ఏడుస్తున్నాడు, 30 ఎకరాలు ఉన్నోడు ఏడుస్తున్నాడు. నాకు తెలిసిన మటు కొంతమందికి 50 వరకు కూడా ఉన్నాయి. అయినా వచ్చి సమస్యలు చెప్పుకొని గురుగారి దగ్గర ఏడుస్తూ ఉంటారు. మరి ఎక్కడ ఉంది? ఎందుకంటే బయట ఉన్న విషయాలలో ఆ మనసు ఎలాంటిదంటే నీ ఇన్కమ్ 10 లక్షలు ఉంటే నీకు 20 లక్షలు, 30 లక్షలు టార్గెట్ పెట్టేస్తుంది ముందే. ఎప్పుడు నిన్ను దరిద్రంగానే ఉంచుతుంది. దరిద్రత అంటే నాకు ఇంకా కావాలి, నా దగ్గర తక్కువ ఉంది, నాకు ఇంకా కావాలి అనే భావం ఎవరికైనా వచ్చిందంటే కన్నా దాని దరిద్రత అని శాస్త్రం అంటుంది. అంతేకాని డబ్బులు లేనివాడిని దరిద్రుడు అనడు. డబ్బులు లేకపోయినా నా దగ్గర ఉన్నది చాలు, నాకు దీనికన్నా ఇంకెక్కువ అవసరం లేదని ఆ భావన వచ్చిందంటే వాడు శ్రీమంతుడు అని శాస్త్రం చెప్తుంది. కాబట్టి ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు. ప్రతి ఒక్క ప్రయత్నం వెనకాల కూడా సుఖమైన జీవితం గడపాలి, సుఖంగా ఉండాలనే ప్రయత్నం చేస్తున్నాడు. కానీ పట్టుకున్న మార్గాలు రాంగ్. ప్రతి ఒక్క సాధకుడు అంతే. అజ్ఞానంలో ప్రవృత్తి మార్గంలో ఉన్న కొంతమంది నివృత్తి మార్గానికి కూడా వస్తారు. ఇల్లు, వాకిలి, తల్లి, తండ్రి అన్నీ వదిలిపెట్టేసి వస్తారు. వాళ్ళు కూడా ఫస్ట్ మన్ముఖిగానే ఉంటారు. మేము కూడా 2-3 సంవత్సరాలు అలా వేస్ట్ చేసుకున్నాం. ఒకరు మాట చెప్పి జ్ఞానం ద్వారానే మోక్షం అవుతుందని అప్పుడు కూడా పాపం భగవంతుడు ఎందరి ద్వారానో చెప్పిస్తూ ఉంటాడు. వాళ్ళని ఎటకారం చేసేవాడిని. అక్కడ కరీంనగర్లో ఉన్నప్పుడు దయానంద సరస్వతి ఆశ్రమం నుంచి ఒక సాధ్వి మాతాజీ, సన్యాసి మాతాజీ గారు వచ్చేవారు. అక్కడ నేను మిరప తోటలు వేస్తుంటే ఆ పంపు వేసుకొని మందు కొడుతూ ఉంటే సేవలు విపరీతమైన సేవలు, 10 గంటలు 18 గంటలు అన్నీ. మాస్క్ కూడా వేసుకోలేదు. పిలిపించి కూర్చొని పెట్టి మళ్ళా మంచిగా విచారణ చేసిన తర్వాత ఆమెకు తెలిసింది ఈయన గ్రాడ్యుయేట్, బీటెక్ చదువుకున్నాడని. అయ్యో ఇట్లా కాదు నాయన, నువ్వు మంచిదే సేవ చేస్తున్నావు, ఇట్లా జ్ఞానం కొద్దిగా శాస్త్రం చదువుకోవాలి అట్లా అంటే కానీ కుతర్కం చేసి ఆమె నోరును ముప్పించాను. కానీ లేదు, అప్పటి వరకు ఇంకా వేదాంతంలోకి ఎంట్రీ లేదు, పుణ్యం లేదు. అంటే ఈ పుస్తకాలు చదువుకుంటే ఏం మోక్షం వస్తుంది అట్లా అని చెప్పేసి కుతర్కాలతోటి ఆమె నోరుని ముప్పించేశాను. వేదాత్మానంద సరస్వతిని ఇక్కడ కూడా వచ్చి అడవప్ప తాత ఉన్నప్పుడు వచ్చి ప్రవచనం చేసిపోయింది. ఆమె ఫోటోలు చూశారు. అలా భగవంతుడు ఎన్నో రకాల్లో వచ్చేసి అప్పుడప్పుడు జ్ఞానాదేవతు కైవల్యం మృతే జ్ఞానం నా మోక్ష అన్నది చెప్పిస్తూ ఉంటాడు ఏదో ఒక శరీరం ద్వారా. కానీ మనకు పుణ్యం లేకపోతే కానీ ఇటువైపు రానే రాదు. చాలా ఇలాగే మనసుతోటి ఇష్టం వచ్చిన సాధనలు పెట్టుకొని ఎందుకు కాదు, ఉపాసన ద్వారానే మోక్షం అవుతుంది, నిష్కామ కర్మయోగం ద్వారానే మోక్షం అవుతుందని ఇలాంటి సాధనలు, లేదా ప్రాణాయామాలు చేసుకునే మోక్షం అవుతుంది, గుహల్లో కూర్చుంటే మోక్షం అవుతుందని రకరకాల, దీన్ని స్పిరిచువల్ రొమాంటిసిస్ అంటారు.
మనుముఖిగా ఉండి ఏదో ఒకటి సాధన చేయాలి, లక్ష్యం మాత్రం అదే, భగవంతుడు, మోక్షము అదే, పరమానందమే. కానీ మార్గాలు మాత్రము వాడు మనసుకు నచ్చిన మార్గాలు అలాంటివి పెట్టుకుంటూ ఉంటాడు. ఇక్కడికి జ్ఞానం మార్గానికి రావడానికి బలవంతంగా లాక్కొచ్చినా కూడా కూర్చోలేకపోతాడు. పుణ్యం లేకపోతే కానీ ఇక్కడికి రాలేము. దత్తాత్రేయ భగవానుడే అన్నాడు, ఈశ్వర కృపా తేవా పుంసాం అద్వైత వాసన మహాభయ పరిత్రాణత్వాత్ ముముక్షోహో అని. ఈశ్వరుని కృప, పూర్వజన్మలో మనము ఎక్కువ పుణ్యం చేసుకోకుండా పోతే ఈ తత్వాన్ని, ఉన్న సత్యాన్ని గ్రహించుకునేలాంటి మనసు మనకు ఉండదు. దీనికి విపరీతంగా వెళ్ళిపోతూ ఉంటుంది, వేరే వేరే మార్గాలు పట్టుకుంటూ ఉంటుంది. ఎవరైనా వచ్చి చెప్తే కూడా దాన్ని రిజెక్ట్ చేసేస్తాం. అలాగే చాలామంది ఈ ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. సామాన్యంగా మనిషికి ఏమనిపిస్తుందంటే, ఒక జీవితం గురించి ఒక ఐడియా ఉంటుంది, భవిష్యత్తులో వృద్ధావస్థ వస్తుంది, ఏమి చేయాలి, మంచిగా ఒక 40-50 సంవత్సరాలకు బాగా కష్టపడి డబ్బులు సంపాదించి కూడు పెట్టుకొని దాని తర్వాత హాయిగా కూర్చొని సుఖమైన జీవితం గడపాలని ప్లాన్లు వేసుకుంటాడు. అందరూ ప్లాన్లు ఇవే వేసుకుంటారు, దానికోసమనే ప్రయత్నం చేస్తారు. కానీ మాయ ఎంత పెద్ద జాలం వేస్తుందంటే వాళ్ళకి ఎప్పటికీ రెస్ట్ దొరకదు. చాలామంది భక్తులు ఉన్నారు, పెన్షన్లు తీసుకున్న పెన్షనర్స్ ఉన్నారు. కనీసం వాళ్ళు ఉద్యోగాలు చేస్తున్నప్పుడేమో భార్య పిల్లల బాధ్యతలని డబ్బులు ఖర్చు పెట్టుకున్నట్టే ఓకే, ఆ పెన్షన్ డబ్బులు కూడా వాళ్ళకి దొరికేటట్టు లేదు. దాని మీదలో పిల్లలు లోన్ తీసుకుంటారు, అది నాకు ఇస్తాను నాకు ఇస్తాను గొడవలు పెడుతుంటారు, పెద్ద గొడవలు వచ్చింటాయి, అది కూడా చాలా తక్కువ పడుతూ ఉంటుంది. ఎప్పటికీ అది పూర్తి కానే కాదు, ఆ పెండింగ్ ఫైల్ లాగానే ఉంటుంది జీవితము. ప్రయత్నాలేమో చేస్తున్నాడు కానీ తనలో ఉన్న ఆనందము, సరైన గురువులు శాస్త్రాన్ని ఆశ్రయించకుండా రాంగ్ ప్లేస్లో పరిశ్రమలు చేస్తున్నాడు. మరి ఇప్పుడు కూలి పనికి వచ్చేసి సైడ్లో కూర్చొని ఎవరో చెరువు కట్ట మీద కూర్చొని కట్టి తీసుకొని ఊరికి ఉదయం నుంచి సాయంత్రం నీళ్ళు పట అని కొడుతున్నాడండి. చేతులంతా బొబ్బలు వచ్చినాయి. సాయంత్రం పోయిన తర్వాత యజమాని దగ్గర నాకు కూలి ఇమ్మన్నాడండి. ఎందుకురా నువ్వు ఏం పని చేయలేదంటే, నేను ఎంత పని చేసినా ఉదయం నుంచి సాయంత్రం వచ్చి కట్టి తీసుకొని ఊరికి నీళ్ళు కొడుతున్నా చూడు, చేతులు బొబ్బలు వచ్చినాయి. అలాంటి వ్యర్థమైన పని చేస్తే ఎవరైనా ఇస్తారు, డబ్బులు ఇస్తారా? ఏదో పొలంలో ఏదైనా పని చేస్తే నీకు డబ్బులు ఇస్తారు. అలాగే నువ్వు నీ మనసుకు మనుముఖి అయిపించి నీకు మనసుకు ఇష్టం వచ్చినట్లా ఆప్షన్లు సెలక్షన్లు చేసుకొని వ్యర్థమైన పరిశ్రమలు చేసి దాన్ని సాధన అని అనుకుని నేను సాధన చేస్తున్నాను అయినా భగవంతుడు నాకు కృప చూపిస్తలేదంటే అది నీ పాపం ఒక ఫలమే. కాబట్టి నువ్వు ఎక్కువ ప్రయత్నము ఈ విచారంలోనే, శ్రవణ మనన ధ్యాసంలోనే చెయ్యి. ఇది నిజమైన స్వప్న సింహం. రాత్రిపూట్ల స్వప్నంలో సింహాలు ఎలా మనల్ని ఉద్ధరించాయో, సింహాలు కనిపించిన భూత ప్రేతాలు ఆ అవస్థ నుంచి మనల్ని పైకి ఎలా లేపేశాయో, మనకు ఈ జాగ్రత్త అవస్థలో ఈ శ్రవణ మన నిధిధ్యాసము, గురు ఉపదేశమే మనకు స్వప్న సింహాలు. ఇక్కడ నువ్వు ఎనర్జీని, మొత్తం ఎనర్జీని నువ్వు ఇక్కడ ఉపయోగించు. నువ్వు కూర్చున్న చోటే, రూపాయి ఖర్చు లేదు, క్రియలు కూడా అవసరం లేదు. ఇంకా నువ్వు చేస్తున్న క్రియల్ని ఒక్కొక్కటి కట్ చేసి నిన్ను ఆ పరమశాంతికి, పరమ విశ్రాంతికి తీసుకెళ్ళిపోతుంది. ఏ క్రియలు చేయాల్సిన అవసరం లేదు. ఈ ప్రపంచంలో ఎవరి దగ్గర నువ్వు చేయి చాపాల్సిన అవసరం లేదు, ఎవరి దగ్గర పరాధీన అవస్థ అవసరం లేదు. నీకు ఎంతటి జ్ఞానం వస్తుంది దీంట్లో అంటే అసలు ఈ శరీర సంఘాతంతో కూడా నీకు ఒక్క అవసరం లేకుండా పోతుంది. ఉంటే ఉన్ని పోతే ఈ శరీర సంఘాతం నాకు అవసరం లేదు. నేను తెలుసుకోవాల్సింది నేను తెలుసుకున్నాను. ఈ మనసు బుద్ధులకు వాటి గులాముని నేను కాదు. వాటికున్న సమస్యలు, వాటికి భావము ఉంటుంది, అభావము ఉంటుంది, ఏదో ఒకటి. ఇప్పుడు ఆనందము అభావము జ్ఞానము ఉంటుంది, ఆనందం వచ్చినప్పుడు ఆనందం భావ జ్ఞానం ఉంటుంది. భావ అభావాలకు అతీతంగా ఉన్న స్వరూపం మనము. ఇది మన స్వభావం కాదు. లేనితనము, ఉన్నతనం ఇవన్నీ అంతఃకరణ స్వభావాలు. మనలో ఎప్పటికీ లేనితనం అంటూ ఉండదు. కాబట్టి అక్కడ నిలబడాలి. అందుకే తత్వనిశ్చయ మాత్రేణ ప్రాజ్ఞో భవతి నివృతః. తత్వనిశ్చయ మాత్రేణ, తత్వాన్ని నిశ్చయం చేసుకున్న ప్రాజ్ఞుడు వాడు మాత్రమే కంప్లీట్ రిటైర్మెంట్కి వస్తాడు. మిగతాది నువ్వు అహంకారాన్ని, అజ్ఞానాన్ని అలా పెట్టుకొని నువ్వు బయట ఎన్ని ఏర్పాట్లు చేసుకుని మళ్ళీ హాయిగా రిలాక్స్గా శ్రమ లేకుండా ఉందామనుకుంటే కన్నా నీకు అర్థం అనర్థం భావయ నిత్యం. ఈ ప్రపంచం నిన్ను ఊరికే వదిలిపెట్టదు. పరాధీన అవస్థ నుంచి నువ్వు బయటికి రాలేవు. నీ శాంతి కోసము బయట ఉన్న ఈ మిథ్యా వస్తువుని నిమిత్తంగా పెట్టుకున్నావు.
ఆ వస్తువులు నీ నుంచి ఎప్పటికైనా దూరం అయిపోతాయి. అవి దూరం అయిపోయినప్పుడు ఆ నిమిత్తం నుంచి వచ్చిన ఆనందం కూడా పుస్ అయిపోతుంది. అలాంటి ఆనందం పొందకు. నీది సహజానందం, ఏ నిమిత్తాలు అవసరం లేని ఆనందం. ఏది ఉన్నా ఏది లేకపోయినా నీ ఆనందాన్ని మాత్రం ఎవరు టచ్ చేయలేడు. అలాంటి సహజానందాన్ని నువ్వు అనే విషయాన్ని నువ్వు తెలుసుకో. మళ్ళీ నీకు అవసరమే లేకుండా పోతుంది ఈ ప్రపంచంలో. కాబట్టి అలాంటి తత్వనిశ్చయ మాత్రేన ప్రాజ్ఞో భవతి నివృత్త. అందుకే ఈ జ్ఞానం గురించి మహత్వ బుద్ధి పెంచుకోవాలి. కొంతమంది భజనలో కూడా ఈ తత్వం వైపు లాక్కరాలని మంచి భజనలో కూడా భావంలో కూడా ఇక్కడ దాకా తీసుకొచ్చేస్తారు. భజగోవిందంలో భాష్యకారులు ఎంత స్పష్టంగా చెప్పిపోయారు. కురుతే గంగా సాగర గమనం వ్రత పరిపాలన మతవాదానం జ్ఞానవిహీన సర్వమతేన ముక్తిర్న లభతి జన్మశతేన. భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. కురుతే గంగా సాగర గమనం. నువ్వు ఎన్ని తీర్థాటనలు చేయి, ఎన్ని వ్రతాలు చేయి, దాన ధర్మాలు చేయి, జ్ఞానవిహీన సర్వమతేన. జ్ఞానం లేకుండా పోతే అన్ని మతాల్లో కూడా శతకోటి జన్మలైనప్పటికీ కూడా నీకు మోక్షం రాదు. మరి అలాంటి జ్ఞానాన్ని అర్జన చేసుకోవాలని మహత్వ బుద్ధి ఉండాలి. అజ్ఞానం ఉన్నంతసేపు ఉన్న సత్యాన్ని మనం డైరెక్ట్గా గ్రహించలేకపోతున్నాం. కాబట్టి ఏదో కొద్దిగా సాధనం అవసరం ఉంది అనుకుంటున్నావు. కాబట్టి మినిమం ఈ శ్రవణమన నిధిధ్యాసనలే నీకు నిజమైన సాధనలు అన్న విషయంలో మనం మహత్వ బుద్ధి తెచ్చుకోవాలి. అందుకే అలాంటి తత్వజ్ఞానం ద్వారానే ఆ కంప్లీట్ రిటైర్మెంట్, పూర్ణ విశ్రాంతిని ఆ జీవన్ముక్తుడు పొందుతాడని అష్టావక్రుడు చెప్పాడు. నెక్స్ట్ ఆ స్వరూపం ఎలాంటిది, ఎంత అద్భుతమైన స్వరూపాన్ని ఎలా మిస్ చేసుకుంటారు జనాలని నెక్స్ట్ శ్లోకంలో చెప్తున్నాడు. శుద్ధం బుద్ధం ప్రియం పూర్ణం నిష్ప్రపంచం నిరామయం ఆత్మానం తం న జానంతి తత్రాభ్యాసపరాజనాః. శుద్ధం బుద్ధం ప్రియం పూర్ణం నిష్ప్రపంచం నిరామయం ఆత్మానం తం న జానంతి తత్రాభ్యాసపరాజనాః. శుద్ధం బుద్ధం ప్రియం పూర్ణం ప్రపంచం నిరామయం ఆత్మానం తం న జానంతి తత్రాభ్యాసపరాజనాః. శుద్ధం బుద్ధం ప్రియం పూర్ణం నిష్ప్రపంచం నిరామయం ఆత్మానం తం న జానంతి తత్రాభ్యాసపరాజనాః. శుద్ధం బుద్ధం ప్రియం పూర్ణం నిష్ప్రపంచం నిరామయం ఆత్మానం తం న జానంతి తత్రభ్యాసపరాజనాః. మన స్వరూపము ఎంత అద్భుతమైన స్వరూపము అయినా కూడా తత్రాభ్యాస పరాజనాః, వాళ్ళు మనుముఖి అయ్యి మనసుకు ఇష్టం వచ్చిన సాధనాలు పట్టుకొని అందులో బిజీ అయిపోయి ఉంటారు. వినే స్కిల్స్ లేదు, లిజనింగ్ స్కిల్స్ లేదు. జ్ఞానంలో అహంకారం కూడా వచ్చి ఉంటుంది. నాకు తెలిసిందే కరెక్ట్, నేను పట్టుకున్న మార్గమే కరెక్ట్ అని. అదొక దరిద్రం ఉంటుంది. కొద్దిగా క్లియరెన్స్ ఉండి క్లీన్ స్లేట్ లాగా ఉంటే కన్నా కొద్దిగా మార్చుకొని ఇలాంటి మార్పుకు వచ్చే అవకాశం ఉంటుంది. వాళ్ళు పట్టుకున్న సాధనమే శ్రేష్టం అనేది అందులో ఏదైనా వచ్చిందంటే కానీ మళ్ళీ దాన్ని వదిలిపెట్టు. దాన్ని కుతర్కాలు చేసి వాళ్ళు నమ్మిన పక్షము వాళ్ళు పట్టుకున్న మార్గమే కరెక్ట్ అని ప్రూవ్ చేసుకునే ప్రయత్నాలు చేస్తారు. కానీ దానివల్ల నీకు ఆత్యంతిక దుఃఖ నివృత్తి, పరమానంద ప్రాప్తి వచ్చిందా లేదా దీన్ని చూసుకోరు. ఒక్కోసారి ఎన్నో మిస్టేకులు చేస్తూ ఉంటాం. ఎవరో సిద్ధ పురుషుని వాళ్ళని వీళ్ళని మహత్వ బుద్ధి పెట్టుకొని పొగుడుతూ ఉంటాం. కానీ సరే, అంత గొప్పవాడు మీ గురువు, అలాంటి గురువు వల్ల నీ దుఃఖం ఎన్ని % దూరమైంది. సో వాట్, భాష్యకార భగవానులు చెబుతారు, నీకు ఆత్యంతిక దుఃఖ నివృత్తి, పరమానంద ప్రాప్తి కలిగి లేని గురువు మూర్ఖవత్ ఉపేక్షణీయ. మూర్ఖుడిని ఎలా మనం ఉపేక్షిస్తాం అలా ఉపేక్షించాలి. వాడు ఎంత పెద్ద సామర్థ్యాన్ని పొందినా కూడా
నీ అజ్ఞానాన్ని తొలగించలేకపోయాడంటే వాడు గురువు ఏంటి? ఇది ప్రాక్టికల్గా చూసుకోవాలి. ఎంత శాంతిని పొందావు, ఎన్ని దుఃఖాలని దూరం చేసుకున్నావు. నువ్వు ఏదన్నా మార్గం పట్టుకో, నువ్వు పట్టుకున్న మార్గం వల్ల ఈ పరమ శాంతిని పొందగలిగావా? ఆ శాంతిని పొందగలకుండా పోతే మాత్రం నేను పట్టుకున్న దాంట్లో ఏదో మిస్టేక్ ఉంది, ఇంకా రిపేర్లు చేసుకోవాలి అన్న ఆ ఓపెన్ మైండ్నెస్ ఉన్నోడు ఏదైనా నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. లేదంటే కానీ అక్కడ ద్వారాలు బంద్ అయిపోతాయి. ఇంకా నే పట్టుకున్న కుందలకు 3 కాలాన్ని అందులోనే పోతుంటాయి. కొన్ని జన్మలు కల్పలు వేస్ట్ అయిపోతాయి. శబ్దారణ్యం మహాజాలం అని చెప్పేసి వాళ్ళు చెప్పింది నమ్ముడే, వీళ్ళు చెప్పింది నమ్ముడే. దాని యుక్తి ద్వారా నువ్వు సిద్ధం చేసుకోవాలి కదా. నమ్మకం అనే మాట మీద ఎన్ని రోజులు బండి నడుపుతావు? ఈ వేదాంతం అలా కాదు. ఇది అదృష్ట ఫలం కాదు, దృష్టఫలం. కరతల అన్లవత్. చేతిలో నల్లికాయను పెట్టుకొని ఎంత స్పష్టంగా చూడగలిగావో అంతే స్పష్టంగా ఇక్కడే దీనికి స్థలము నిమిత్తం లేదు, కాలము నిమిత్తం లేదు. 6 సెకండ్లోనే అయిపోతుంది. ఇప్పుడే నువ్వు ఆ పరమానందాన్ని నువ్వు ఇక్కడే పొందవచ్చు. ఇంకా వేరే ఎక్కడైనా కానీ నువ్వు ఏదో పని చేయాలా, అది నీకు పుణ్యం క్రియేట్ చేస్తుంది, వెయిటింగ్ లిస్ట్లో ఉండాలి, నమ్మకం పెట్టుకో ఉండాలి అంతే. ఇక్కడ నమ్మకంతో పనే లేదు, యథార్థంగా ఇక్కడే అయిపోతుంది పని. ఇలాంటి సాధనలు పెట్టుకోకుండా తత్రాభ్యాస పరాజనాహ, వాళ్ళు పట్టుకున్న దాన్ని వదలడానికి అస్సలు వాళ్ళకి ఇష్టమే లేదు, జిద్దితనము. అలాంటి వాళ్ళు ఈ ఆత్మస్వరూపాన్ని ఎట్లా మిస్ చేసుకుంటారు? శుద్ధం. ఎంత శుద్ధ స్వరూపం అంటే ఏ ప్రకారమైన వికారాలు, అసంభావన కానీ, సంశయ భావన కానీ, విపరీత భావనలు కానీ, ఇలాంటి భావనలకు అక్కడ తావే లేదు. అలాంటి శుద్ధమైన స్వరూపం మనం. కానీ మనకి ఇప్పుడు అంతఃకరణలో ఎలా అనిపిస్తుంది? నేను అజ్ఞానిని, నాలో రజోగుణం ఉంది, నాలో తమో గుణం ఉంది, నాలో ఇలాంటి క్రోధ గుణం ఉంది, నేను అల్పుణ్ణి, పుట్టి సచ్చేవాణ్ణి, నాకు ఆ వస్తువు అవసరం ఉంది, ఈ వస్తువుని నేను మీద డిపెండెంట్గా ఉన్నాను, వాళ్ళ మీద ఆధారపడి ఉన్నాను, అంతా ఇలాంటి పరిచున్న బుద్ధులే వస్తుంటాయి. ఇవన్నీ ఏవి కూడా మన స్వరూపంలో లేవు. ఇవన్నీ అంతఃకరణ ధర్మాలు. నువ్వు అంతఃకరణలోకి వచ్చేసావు, అక్కడ నిలబడ్డావు. అలాంటి శుద్ధ స్వరూపం మనది. ఏ ప్రకారమైన మాలిన్యాలు లేని స్వరూపం మనది. బుద్ధం. పోనీ మనం ఉన్న స్వరూపం మనకు ఎరుకు లేదంటే కానీ అది ఎప్పుడు చిత్ స్వరూపమే. అది మనం ఉన్నామన్న జ్ఞానం కూడా మనకు సదా ఉంటుంది. జడమైన అంతఃకరణాలకు కొద్దిగా మైకు నేను ఉన్నానా లేదా అనే విషయం తెలుసుకోవడానికి ఆస్కారం లేదు. అందులో అంతఃకరణము జడ రూపంలో ఉంటుంది కాబట్టి. కానీ మనము జీవులలో సూర్యకిరణాలు అన్ని రాళ్ళ మీద పడుతుంటాయి, కానీ అద్దంలోనే రిఫ్లెక్షన్ ప్రతిబింబాన్ని పట్టుకుంటాయి. అలాగే అన్ని జడ వస్తువులు అన్నింటిలో కూడా భగవంతుడు వ్యాపకంగానే ఉన్నాడు, కానీ వాటిలో ఉన్న అంతఃకరణం జడంగా ఉంటుంది. కానీ మనకు ఈ జీవులకు భగవంతుడు ముఖ్యంగా మనిషికి ఎంత మంచి అంతఃకరణం ఇచ్చాడు. ఆ పరమాత్మని బింబరూప చైతన్యాన్ని కంప్లీట్గా ఆ రిఫ్లెక్షన్ని క్యాచ్ చేస్తుంది. మనకు అవకాశం ఉంది కాబట్టి మనము ఎప్పుడు బుద్ధ స్వరూపులమే. మళ్ళీ మనము ప్రియం, మన స్వరూపం. దీని గురించి మనం విచారణ చేశాం. అనవసరంగా మనకన్నా బయట అజ్ఞానం వల్ల అయ్యో నాకు వాళ్ళంటే ఇష్టము, నాకు నా భార్య అంటే ఇష్టం, నాకు పిల్లలంటే ఇష్టము, నాకు ఆస్తులు అంటే ఇష్టము, నాకు డబ్బులు అంటే ఇష్టము, అక్కడ అది ఎక్కువ ప్రియం అనిపిస్తూ ఉంటుంది. బృహదారణ్యక ఉపనిషత్తులో స్పష్టంగా చెప్పేశారు, ఆత్మనస్తు కామాయ సర్వం ప్రియం భవతి అని. భర్తకు భార్య ఎందుకు ప్రియంగా ఉంటుంది? తన సుఖానికి ఆనందానికి కాంట్రిబ్యూట్ చేసినంత సమయమే. దానికి విరుద్ధంగా పోయిందంటే కానీ ఆ భార్యను కూడా వదిలిపెట్టేస్తాడు. భార్యకు భర్త ఎందుకు ప్రియంగా ఉంటాడు? తనకు అనుకూలంగా ఉన్నంతసేపే. ప్రతికూలమైనడంటే ఈ మధ్య కట్ చేసి డ్రమ్ములో పూడ్చిపెట్టేస్తున్నారు, అంత ఘోరంగా ఉన్నారు. పిల్లల మీద ఉన్న మోహము అక్కడ కూడా అంతే. ప్రతి దాంట్లో కూడా వాళ్ళకు మనకు అనుకూలంగా ఉన్నంతసేపే. ప్రతికూలమైనారా మళ్ళీ అక్కడ ఇంకా ద్వేషం పుడుతుంది. అందుకే మహాపురుషులు అన్ని సంబంధాల్లో కూడా ఒక ఎక్స్పెక్టేషన్ ఉంటుంది. బహుశా తల్లిదండ్రికి పిల్లల మీద ఉన్న ప్రేమ ఇది బహుశా అన్కండిషనల్ ప్రేమేమో అనుకున్నారు. అది కూడా మహాపురుషులు అప్పుడే విచారించారు. ఒక నది మధ్యలో వరదలు వచ్చినప్పుడు కోతి పిల్లని దృష్టాంతం అప్పుడే చెప్పారు మహర్షులు. అది తల్లి పిల్ల కోతిని కాపాడుతూ ఉంటుందంట ఇక్కడ దాకా నీళ్ళు వచ్చేవరకు. ఇంకా అది మునిగే పరిస్థితి వచ్చి ఆ పిల్ల కోతిని కాళ్ళ కిందకి వేసుకొని అది తన ప్రాణం కాపాడుకోవడానికి ప్రయత్నం చేస్తుంది.
మళ్ళీ దీన్ని గ్లాస్ కంటైనర్ పెట్టి అది నిజమైన ఆ దృష్టాంతం అని చెప్పేసి పరీక్ష చేశారు. ఇక్కడ కూడా అంతే, ఇక్కడ దాకా నీళ్ళు వచ్చే వరకు శక్తి ఉన్నంతసేపు పిల్లని పైన పెట్టుకొని కాపాడింది. ఇంకా అది మునిగే పరిస్థితి వచ్చినప్పుడు ఆ పిల్లని కాలు కిందకి వేసుకుని అది కాపాడుకునే ప్రయత్నం చేసింది. ఇది విచారం చేసి క్లియర్ చేసుకోవాలి. మన ఆత్మకు అనుకూలంగా ఉన్నంతసేపే మనకన్నా భిన్నంగా ఉన్న వస్తువుల మీద ప్రేమ. ఈ శరీరం మీద కూడా అంతే. చెయ్యికి ఇక్కడ డ్యామేజ్ అయింది, చెయ్యి ఉంటే శరీరం మొత్తం పాడైపోతుంటే చెయ్యిని కత్తిరించేస్తాను. కాలు కొద్దిగా డ్యామేజ్ అయింది, కత్తిరీకుండా పోతే మొత్తం శరీరం పోతుంటే కాలుని కత్తిరించేస్తాను. ఏ పార్ట్ వల్ల డ్యామేజ్ అనిపిస్తే దాన్ని తీసి పారేస్తాను. ఇంకా సంపూర్ణ శరీరం వల్ల నాకు రూపాయి ప్రయోజనం లేదు, రూపాయి సుఖం లేదు. చెప్పాను కదా, శ్రీశైలంలో పొట్ట క్యాన్సర్ వచ్చి ఇంకా ఆ నొప్పులు తట్టుకోలేక వానికి ఆ సుషుప్తిలో వచ్చి ఆనందం దొరకకుండా పోతే ఆత్మహత్య చేసుకున్నాడు. ఆశ్రమం వెనకాలపై ఊరేసుకున్నాడు. శరీరాన్ని కూడా తీసి పక్కన పెట్టేస్తాం. ఈ శరీరం మీద కూడా మనకు ప్రేమ లేదు కాబట్టి మనకు మన స్వరూపమే ప్రియము. కాబట్టి అలాంటి ప్రేమాస్పదము. అందుకే మనము భక్తిని కూడా అంతే, మనకు భిన్నంగా ఎక్కడ మనం పెట్టలేము. ఎంతమంది దేవతలను మార్చేస్తుంటారు. ఈ దేవుని నమ్ముకుంటే నా పనులు కాలేదా, షిరిడి సాయిబాబా పోదాం. ఆ దేవుని నమ్ముకుంటే పనులు కాదా, రాఘవేంద్ర స్వామి దగ్గరికి పోదాం. దేవుళ్ళు కూడా తీసి పక్కన పెట్టేస్తాం. మనకు భిన్నంగా, మనకు వేరుగా ఎక్కడ మనము పూర్ణమైన ప్రేమను చూపించలేము. ప్రతి ఒక్కరికి వాళ్ళ స్వరూపమే ప్రేమ. ఆ భగవంతుని కూడా అందుకే అభిన్నంగా మన స్వరూపంగానే మనము ఏ భక్తి చేస్తామో దాన్ని భక్తిరవ్ వ్యభిచారిణి, వ్యభిచారం లేని భక్తి అని దాన్ని అంటారు. నీకు భిన్నంగా నువ్వు ఎక్కడ భక్తి పెట్టుకున్నా కూడా అది బ్రేక్ అవుతూ ఉంటుంది. అలాంటి ప్రియ స్వరూపం మనది. మనమంటేనే చాలా ఇష్టము. మరి ఆ స్వభావాన్నే పొందాలి మనము. మన స్వభావం నుంచి ఎక్కువసేపు బయట ఉండలేము. ఆ చేప నీళ్ళ నుంచి బయట ఎక్కువసేపు ఉండలేదు, స్వభావం నుంచి బయట ఎక్కువసేపు ఉండలేదు. మనము కానీ శరీరంతో తాదాత్మ్య సంబంధం పెట్టుకొని విపరీతమైన దుఃఖం అనుభవిస్తున్నాం, తట్టుకోలేము. కాబట్టి మనము ఆ ఆనందాన్ని పొందడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. అలాంటి ప్రియ స్వరూపం మనది. మళ్ళీ మన స్వరూపము పూర్ణం. ఎప్పుడు మనము ఏదన్నా ప్రయత్నం చేస్తున్నామంటే కనుక నా దగ్గర తక్కువ ఉంది లేదా నా దగ్గర లేదు అనే భావనతోటే, ఆ భావన వచ్చినప్పుడే మనం ఏదన్నా బయట ప్రయత్నాలు చేస్తాం. ఇప్పుడు ఆ భోజనం ఎప్పుడు తినాలనుకుంటామో, నా పొట్టలో భోజనం ఖాళీ అయింది, నా దగ్గర లేదు అన్న భావన వచ్చినప్పుడు మళ్ళీ ఆ పొట్ట నింపుకునే ప్రయత్నం చేస్తాం. అపూర్ణత్వం, మన దగ్గర పూర్ణత్వ జ్ఞానం ఉంటే కనుక మళ్ళీ దాన్ని భోజనం పొట్ట నుంచి తిన్న తర్వాత మళ్ళీ ఇంకోసారి భోజనం తినాలనే కోరిక ఎవరికి పుట్టదు. ఎంత ప్రేమతోటి పెట్టినా కూడా వద్దొద్దని చేతులతోటి మనం ఇలా నేస్తాం. ఎందుకంటే అప్పుడు పొట్ట నుంచి మనము పూర్ణత్వ భావంలో ఉంటాం. అందుకే మనము ఇప్పుడు నా దగ్గర ఆనందం లేదు, నేను పూర్ణుని కాదు, ఇన్కంప్లీట్ నేను, ఆ పూర్ణత్వం కోసము ప్రయత్నం చేయాలని బయట ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. శాస్త్రం చెప్తుంది, నాయన నువ్వు అన్ని విధాలుగా పూర్ణమే. పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్చతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. సంపూర్ణ ప్రపంచము ఆ పూర్ణమైన నీ స్వరూపమే, అధిష్టానమే. అంతటా నువ్వే ఉండావు, నువ్వు పూర్ణంగా అంతటా నువ్వే ఉండావు. నీకు భిన్నంగా ఈ ప్రపంచంలో ఏం లేదు. ప్రపంచమే నీలో ఉంది, నీ అధిష్టానంలోనే ఉంది. స్వప్నంలో నువ్వు చూసిన ప్రపంచంలో ప్రతి ఒక్క కొండ, చెట్టు, ఎన్ని వస్తువులను చూసావో, ఎంతమంది భక్తులు చూసావో, సంపూర్ణంగా నువ్వే అయి ఉన్నావు. నీకు భిన్నంగా అక్కడ ఏమీ లేదు. అక్కడ కూడా మళ్ళీ భేదబుద్ధితోటి నువ్వు వ్యవహారం చేసావు. నాకు ఈ ప్రపంచానికి సంబంధమే లేనట్టుగానే స్వప్నంలో కూడా వ్యవహారం చేశావు. అలాగే ఇప్పుడు కూడా జాగ్రత్త నువ్వు చూస్తున్న ఈ జాగ్రత్త అవస్థ నీకన్నా భిన్నంగా లేనే లేదు. నువ్వు పూర్ణుడివి. ఈ మిథ్యా ప్రపంచము నీలో భ్రాంతి రూపంలో కనిపించే మిథ్యా ప్రపంచం నుంచి నీకు రూపాయి ప్రయోజనం లేదు. అనవసరంగా నువ్వు దీని మీద ఆధారపడి ఉన్నావు. ఈ ప్రపంచంలో ఉన్న వస్తువు అది నాకు ఆనందాన్ని ఇస్తుంది, అది నాకు సెక్యూరిటీ ఇస్తుంది, ఇది నాకు సెక్యూరిటీ ఇస్తుందని. బుద్ధ భగవానుడు మళ్ళీ మూర్ఖుడా, ఇది ఏమి ప్రయత్నం చేయకుండానే ఒక యువరాజు పట్టం దొరికి ఉంటుంది, రాజు కొడుకే అయి ఉంటాడు. మరి అన్ని భోగాలు, అన్ని సంపదలు వదిలిపెట్టి పోయాడంటే కనుక మనం పిచ్చోళ్ళు అనుకోవాలన్నా. ఆయన దేన్ని వదిలిపెట్టి పోయాడో దాన్ని మనం విపరీతమైన పరిశ్రమలు చేసి దాన్ని పొందాలని ప్రయత్నం చేస్తున్నాం. ఎందుకంటే ఆయన అంతఃకరణం శుద్ధంగా ఉంది కాబట్టి అర్థం అనర్థం భావే నిత్యం.
ఇవి అన్ని అనర్థాలే. చేపలు పట్టుకోవడానికి వేసే ఎర్రపులుగు లాంటివి ఇవి. మనకేమో అక్కడ మనకు ఉపభోగ సాధనతో బుద్ధి కనిపిస్తుంది. ఈ ప్రపంచంలో ఉన్న వస్తువులు నాకు ఆనందాన్ని ఇస్తాయి, సెక్యూరిటీని ఇస్తాయి. అందుకే ఏ ఒక వస్తువు మనం పట్టుకున్న వస్తువు మన నుంచి దూరం అయిపోతే కన్నా గడగడ షేక్ అయిపోతున్నాం. శాస్త్రం చెబుతుంది, నాయన ఈ ప్రపంచంలో ఉన్న వస్తువు మొత్తము మిథ్యానే, వాటి నుంచి నీకు రూపాయి ప్రయోజనం లేదు. సుషుప్తి అవస్థలో ఏ పరిశ్రమలు చేశావు, ఎన్ని వస్తువులు పెట్టుకున్నావు, ఎవరు అవసరం ఉంది నీకు? పోనీ ఈ శరీరంతో అవసరం ఉందా, మనసు బుద్ధులతో అవసరం ఉందా? ఎవరు అవసరం లేకుండా ఆ పూర్ణానందాన్ని నువ్వు అనుభవించావు. ప్రతిరోజు అక్కడ మనకు యుక్తి ద్వారం అక్కడ సిద్ధమవుతూ ఉంటుంది. కాబట్టి నువ్వు నీ స్వరూపంలో నిలబడు. ఈ శరీరంతో కానీ ఈ మనసు బుద్ధులతో కానీ నీకు ఏమాత్రం అవసరం లేదు. రోజుకు 1000 సార్లు దీన్ని గుర్తు తెచ్చుకోవు. ఈ శరీరంతో నాకు అవసరం ఉందని అనుకోవడం వల్లనే దీన్ని మెయింటెనెన్స్ చేస్తున్నాం. దీనివల్ల నాకు అవసరం లేదనుకుంటే ఈ శరీర పోషణార్థ నిమిత్తం ద్వారా ఏమి నువ్వు చేస్తున్నావో అవన్నీ ప్రక్రియలన్నీ కూడా బంద్ అయిపోతాయి. ఈ జ్ఞానాన్ని నువ్వు మళ్ళీ నువ్వు గుర్తు తెచ్చుకో. నువ్వు పూర్ణుడివి, నీకు అవసరం లేదు. నువ్వు కావాలని గట్టిగా పెట్టుకున్న ఎన్ని సంవత్సరాలు పెట్టుకుంటావు? 80 సంవత్సరాల తర్వాత నీ శరీరం నిన్ను వదిలిపెట్టిపోతుంది కదా. నువ్వు కావాలనుకున్నప్పుడు నీ నుంచి ఏదైనా వస్తువు దూరం అయితే చాలా దుఃఖం అవుతుంది. భర్తృహరి మహారాజా అంటాడు, ఓ మనసా, ఇప్పుడు నేను తెలుసుకునేసాడు, గురువుల ఉపదేశం ద్వారా నేను తెలుసుకున్నాను. ఇన్ని రోజులు నా చెవులో పువ్వు పెట్టావు నువ్వు. నీ సమస్య, ఈ శరీర సంఘాత సమస్యలని నా సమస్యలని చెప్పేసి నేను దుఃఖం అనుభవించేలాగా చేశావు. ఇప్పుడు నాకు నీకు సంబంధం లేదు. అందుకే నువ్వు ఇప్పుడు ఒక పని చేయి, ఎక్కడా నువ్వు మోహాన్ని పెట్టుకోకు. ఎక్కడ ఈ అనిత్యమైన జగత్తు నువ్వు దేన్ని గట్టిగా పట్టుకున్న ఏదో ఒక రోజు దాని నుంచి నీకు వియోగం గ్యారెంటీ. సంపద అంటావా, సంపద నీ చేయి నుంచి దూరం కావచ్చు, భార్య దూరం కావచ్చు, పిల్లలు దూరం కావచ్చు, నీ ఈ శరీరం కూడా నీ నుంచి దూరం కావచ్చు. వీటి మీద మోహాన్ని ఇప్పుడే వదిలిపెట్టుకో. ఒక లాభం ఉంటుంది. అది ఆ వియోగము దూరమైన రోజు నీకు ఎక్కువ విలాపము ఉండదు. నువ్వేమో కావాలనుకుంటావు, ఈ శరీరం నా దగ్గరే ఉండాలనుకుంటావు, నీ వస్తువులు నీ దగ్గర ఉండాలనుకుంటావు, నీకు అనుకూలంగా ఉన్న వ్యక్తులు నీ దగ్గర ఉండాలనుకుంటావు. కావాలనుకున్నప్పుడు వాళ్ళ దూరం అయితే మాత్రం విపరీతమైన దుఃఖం వస్తుంది. ముందుగానే వివేకం ద్వారా వాటి మీద మోహం వదిలిపెట్టుకో. ఈ పదాన్ని మనము పూర్ణంగా ఉండాము, మనకు ఏమీ అవసరం లేదు ఈ ప్రపంచంలో అన్న విషయాన్ని ఎప్పటి వరకు మనము దృఢంగా మనము పూర్ణంగా అది దృఢ నిశ్చయం చేసుకోమో అప్పటి వరకు ప్రయత్నాలు జరుగుతూనే ఉంటాయి. ఉన్న వస్తువుని లేదనుకున్నప్పుడే ప్రయత్నాలు. టేబుల్ మీద కళ్ళద్దాలు పెట్టి కళ్ళద్దాలు లేవు అని అనుకుంటే మాత్రం పని చేయాల్సిందే. ప్రభు నీ చేత మాయా జుట్టు పట్టుకొని పని చేపించేసింది, అక్కడ ఎరుకు ఇక్కడ ఎరుకు అని చెప్పేసి. కాబట్టి ఆ తత్వాన్ని మన స్వరూపము పూర్ణము, మనము అన్ని విధాలుగా పూర్ణంగానే ఉండాము. మనలో ఉన్న ఆనందం ఇంకో ఆనందం వస్తే సాతిశయమైన ఆనందము కాదు. ఇప్పుడు ఒక మారుతి కారు కొని ఉంటాం, పక్కలో ఉన్నోడు ఇన్నోవా కొంటే కానీ ఆనందం పోదు. ఇన్నోవా కారు కొంటే పక్కలోడు బెంజ్ కారు కొంటే కానీ ఆనందం వెళ్ళిపోతుంది. అలా ఏదో మనం పొందిన ఆనందం ఇంకోటి ఏదైనా కనిపిస్తే అలా తగ్గిపోయేలాంటి ఆనందం కాదు. సా కాష్ట సా పరగతి. ఈ ఆనందానికి మించిన ఆనందం ఇంకోటి లేదు, పూర్ణానందం ఇది. కాబట్టి అలాంటి ఆనంద సముద్రం మనము పూర్ణంగా ఉండాం. కాబట్టి నువ్వు ఈ ప్రపంచంలో మిథ్యా వస్తువుల్ని పట్టుకొని ఏలాడకు, వాటిని వదిలిపెట్టే. త్యాగేన ఏకే అమృతత్వమానసు న కర్మణా న ప్రజయా ధనేన త్యాగేనైకే అమృతత్వమానసు. అందుకే నువ్వు ధనం వల్ల కానీ, నువ్వు పట్టుకున్న వ్యక్తులు నమ్ముకున్న వ్యక్తుల వల్ల కానీ దేనివల్ల కూడా నీకు అమృతత్వం రాదు. త్యాగేన ఏకే, వదిలిపెట్టడం వల్లనే, అనవసరమైనది పట్టుకోవడం వల్ల మనకి సమస్య వచ్చింది. మనము కానీ ఈ శరీర సంఘాతాన్ని మనది నాది అని పట్టుకోవడం వల్లనే వచ్చిన సమస్య. ఆ భావాల్ని అహమమ భావం ద్వారా నిర్మము నిరహంకార, మమకారం లేకుండా అహంకారం లేకుండా మనం చేసుకుంటే కేల్కతం దుకాన్ బంద్. వదిలిపెట్టే, నువ్వు పూర్ణంగా ఉండావు. నువ్వు పూర్ణంగా లేవు అని చెప్పేసి పూర్ణత్వం కోసం బయట ప్రయత్నాలు చేస్తున్నావు. నువ్వు సంపూర్ణంగా ఉండావు. నీకు ఎవరితోటి ఏమీ అవసరం లేదు. అలాంటి పూర్ణ స్వరూపము నిష్ప్రపంచం. ఈ
పాంచభౌతికమైన ప్రపంచం లేనే లేదు. ప్రకృష్ట రూపేణ పంచ ఇది ప్రపంచ. పంచభూతాలు పంచీకరణము అయిన తర్వాత దాని నుంచి ఇవన్నీ వస్తువులు ప్రతీతి కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ పంచభూతాలకు నీకు మూర్త అమూర్త వస్తువులకు అతీతంగా ఉండావు. మూర్త అంటే క్రియావత్వం, మూర్తత్వం. క్రియలు ఎక్కడ జరుగుతుంటాయో వాటి మూర్త వస్తువులు అంటారు. అగ్ని, పృథివీ, జలం, మళ్ళీ వాయు, మళ్ళీ ఆకాశాన్ని అమూర్త వస్తువులు అంటారు. కాబట్టి మూర్త వస్తువు కాదు, అమూర్త వస్తువు కాదు, నువ్వు మూర్త అతీతాన్ని, నువ్వు సదసద విలక్షణాన్ని నువ్వు అని చెప్పేసి. కాబట్టి అలాంటి నువ్వు నిష్ప్రపంచం, నీలో ఈ ప్రపంచం లేనే లేదు. నువ్వు భయపడుతున్న, నువ్వు ఆలోచిస్తున్న ఈ మనసు బుద్ధులు కూడా ప్రపంచానికి సంబంధించినవే. మరి ఈ ప్రపంచం నీలో లేనప్పుడు ఎందుకు ఈ మనసు బుద్ధుల ఆలంబనం ఎందుకు పెట్టుకుంటున్నావు? వదిలిపెట్టేసి వాటికి నువ్వు రోజు ఉద్యోగం ఇస్తున్నావు, దానికి భోజనం పెడుతున్నావు. ఎందుకు? అవసరం ఉంది అని చెప్పేసి, వాటి అవసరం ఉంది అని చెప్పేసి. ఈ శ్రవణ మన నిధిధ్యాసనాలు కూడా ఇది కూడా ఒక ఉద్యోగం. దానికి ఉద్యోగం ఇస్తున్నాం, మళ్ళీ దానికి భోజనం పెడుతున్నాం. మళ్ళీ ఎందుకు పోతాయో మనసు బుద్ధులు? అసలు వాటికి అవసరం మాకు లేదు, అవి ఇచ్చే సర్టిఫికేట్లు నాకు అవసరం లేదు. అవి ఉన్నా లేకపోయినా నా ఆత్మస్వరూపం అదేమి ఖాళీ అయిపోదు. సుషుప్తి అవస్థలో అవి లేనప్పుడు నేనేం లేకుండా కాలేదు, అప్పటికీ ఉన్నాను. ఇవి ఎన్ని ఎగిరినా ఎగిరకపోయినా, ఎన్ని భావాలు, ఎన్ని తప్పుడు నిర్ణయాలు ఇచ్చినా నాకు సంబంధం లేదు, నేను ఎప్పటికీ ఉండే ఉంటానని చెప్పేసి వాటి సహవాసాన్ని ఎప్పటి వరకు నువ్వు వదిలిపెట్టువో అప్పటి వరకు అన్నమయ్య కూడా అంటాడు కదా, ఈ చింతలు వదలవు నిన్నవి నువ్వు వదలక. నువ్వు వాటి జోలికి వదలకుండా పోతే అవి నిన్ను ఎలా వదిలిపెడతాయి? ఎందుకు దానికి ఇంకా పోషిస్తావు ఈ మనసు బుద్ధులకి? ఫస్ట్ జగత్తు సత్యత్వ బుద్ధి కొన్ని విషయాల్లో పెట్టుకున్నావు. అందుకే ఆ వస్తువుల గురించి అవి ఆలోచన చేస్తున్నావు. నువ్వు నిజంగానే మిథ్యాత్వ నిశ్చయం చేస్తే కానీ దాని మీద ఎందుకు ఆలోచిస్తావు? మరుభూమిలో కనిపిస్తున్న నీళ్ళ గురించి ఎందుకు నీ మనసు ఆలోచిస్తా లేదు? పైప్ లైన్లు వేసుకోవాలా, పొలంలో నీళ్ళు పెట్టుకోవాలని ఎందుకు వస్తలేదు ఐడియా? ఎందుకంటే అవి లేవు. సంపూర్ణంగా మరుభూమిలో కనిపిస్తున్న ఎండమావులో నీళ్ళు రూపంలో అవి లేవు. కాబట్టి అక్కడ మిథ్యాత్వ నిశ్చయం పూర్ణంగా ఉంది. మరి ఈ ప్రపంచంలో ఉన్న వస్తువులు అంతటి మిథ్యాత్వ నిశ్చయం ఎందుకు కలగడం లేదు? సత్యత్వ బుద్ధి. అందుకే ఈ మిథ్యాత్వ నిశ్చయము ప్రాక్టికల్గా చెక్ చేసుకోవాలి. ఎందుకు ప్రయోజనత్వ బుద్ధి వస్తుంది నాకు ఇంకా ఈ వస్తువులలో? ఎంతోమంది గురువులు శిష్యులకు చాలా పరీక్షలు పెడతారు, ఇంకా వస్తువులలో ఉన్న విలువ వీనికి ఉందా లేదా అని. బంగారు నాణ్యాలు పశువు ఊడుస్తూ ఉంటే కిందకేసి చెక్ చేస్తారు. దీన్ని చెత్తలాగానే ఊడ్చి పక్కకు పడేస్తారా, ఇంకా లేదా అందులో ఏరుకొని ప్రయోజనత్వ బుద్ధి ఉందా అని. అలా ఈ ప్రపంచంలో ఏ వస్తువులో కూడా నీకు విలువైన వస్తువు అన్న భావన పోవాలి, ప్రాక్టికల్గా పోవాలి. ఇన్ఫర్మేషన్ పెట్టుకొని ఏం చేస్తావు? మరి ఇన్ని వస్తువులు, విలువైన వస్తువులు, అవి నా వస్తువులు, నా దగ్గరే ఉండాలి, నా నుంచి ఒక పరక దూరమైనా కూడా నాకు టెన్షన్ వస్తుంది అంటే కనుక మిథ్యాత్వ నిశ్చయం జరగలేదు. అనుకుంటున్నాం అంతే, మిథ్యా అని చెప్పేసి. ఏదైనా నీది అనుకున్న వస్తువు నీ నుంచి దూరమైనప్పుడు తెలుస్తుంది ఆ వస్తువు మీద ఎంత తాదాత్మ్యం ఉండే, దాని మీద ఎంత ప్రయోజనత్వ బుద్ధి ఉండే, ఆ వస్తువు నుండి నాకు ఇంత ప్రయోజనం జరిగేది అనే భావనలు. మరి అలా ఉన్నప్పుడు మనసు బుద్ధులకి ఫుల్ పెట్రోల్ పోసినట్టే. అవెందుకు ఊరికైతే ఫుల్గా ఉద్యోగాలు మనమే ఇచ్చేసి ఆ మనసు నిలవడం లేదు కదా, ఏం చేయాలి స్వామీజీ అని దాన్ని పోషిస్తున్నావు నువ్వు. నేను హింస పెట్టి మనసు బుద్ధులు నువ్వే పోషిస్తున్నావు జగత్తు సత్యత్వ బుద్ధి వల్ల. అవి ఎందుకు ఊరుకుంటాయి? మిథ్యాత్వ నిశ్చయము దోష దర్శనం చేసి ఎక్కడెక్కడ ఆలోచన చేస్తుంది ఒకటి దూరంగా వదిలిపెట్టేస్తే అప్పుడు దానికి పని లేకుండా ఆటోమేటిక్ రెస్ట్కి పోతాయి. ఇంతకు ముందు కూడా దృష్టాంతం చెప్పాను. చిన్నపిల్లలు ఏదైనా కార్టూన్ ఛానల్లో బొమ్మలువి సినిమాలు అవి చూస్తూ ఉంటారు. పెద్దోళ్ళకేమో న్యూస్ అంటే ఇంట్రెస్ట్. ఆ న్యూస్ ఛానల్ పెడితే కానీ 5 నిమిషాల్లో నిద్రకి వెళ్ళిపోతారు చిన్నపిల్లలు. ఎందుకంటే దానికి ఆ విషయం కాదు, అది వాళ్ళ విషయం లేదు, వాళ్ళకి దాని మీద మహత్వ బుద్ధి లేదు. మనసుకు ఎక్కడ మహత్వ బుద్ధి ఉండదో దాని గురించి ఆలోచించదు. కానీ మన మనసు ఇంకా ఫుల్ యాక్టివ్గా ఉంది, ప్రపంచంలో ఎన్నో విషయాల గురించి ఆలోచన చేస్తున్నట్టు వాటి మీద మనకి ఇంకా మహత్వ బుద్ధి పోలేదు, విలువలు పోలేదు, ఆ వస్తువుల్లో ఉన్న విలువలు పోలేదు. ఎప్పటి వరకు ఆ ప్రాక్టికల్గా మిథ్యాత్వ నిశ్చయము కాదో
మనము ఊరికే కుసలు పెట్టదు మన మనసు. విపరీతమైన క్రియలు, ప్రవృత్తి కర్మలు చేపిస్తూనే ఉంటుంది. ఎప్పుడు మనం ఆ కంప్లీట్ రెస్ట్కి పోతామంటే కనుక సంపూర్ణ మిథ్యాత్వ నిశ్చయమైనప్పుడు అప్పుడు నీలో క్రియలు ఆగిపోతాయి. అప్పుడు నువ్వు అమనస్క స్థితికి వెళ్తావు. అలాంటి ఈ నిష్ప్రపంచానికి, ఈ ప్రపంచానికి నీకు సంబంధం లేదు. నీలో ఈ ప్రపంచము అజ్ఞాన కల్పితము, వాస్తవికంగా ఈ ప్రపంచం లేనే లేదు. లేని ప్రపంచం గురించి ఏంది నీ ఆరాటము? ఎందుకు బిజీ అవుతున్నావు? ఎందుకు తలగిడక్కుంటున్నావు? రాత్రిపూట్లో స్వప్నాలు చూసావు, ఎంత కష్టపడ్డావు. అక్కడ పేదవాళ్ళు ఉండ్రి, కష్టాలు ఉండ్రి, అక్కడ భార్య పిల్లలు ఉండ్రి. మళ్ళీ ఆ స్వప్నంలోకి తిరిగి వెళ్ళి వాళ్ళని ఉద్ధరించాలని ఏమైనా కోరికలు వస్తున్నాయా? ఎందుకు వస్తలేదు? అక్కడ కూడా సమస్యలు ఉన్నాయి కదా, పరిష్కారం ఉన్నాయి కదా. అక్కడ మీ మనుమళ్ళు పిల్లలు వాళ్ళు ఏమైపోయినారేమో, అక్కడ పోయి వాళ్ళని ఉద్ధరించాలా అని ఎందుకు వస్తలేదు? ఎందుకంటే అది లేనే లేదు, ఒట్టిది. ఇది కూడా నువ్వు పారమార్థిక, ఇది వ్యావహారిక సత్తాలో నువ్వు జాగ్రత్త వస్తుంది. పారమార్థిక సత్తాలో నువ్వు లేచినప్పుడు ఇది కూడా అంతే పట్టిది. స్వప్నంలో సింహము నిజము కాదు. ఆ సింహాన్ని చూసి భయపడి పరిగెత్తినోడు లేడు. పాపం చూసి భయపడి పరిగెత్తినోడు పోయిడ్చి వాని సమస్యలు పరిష్కారం చేయాలని అనిపిస్తుందా? స్వప్నంలో సింహాన్ని చూసి భయపడేవాడు వాడు లేనే లేడు. మరి వానికి పరిష్కారం ఏంటి? అందుకే రమణ మహర్షి గారికి పోయిన వాళ్ళు సమస్యలతోటి పోతే, నీకు సమస్యలు ఉన్నాయి, ఓకే, ఎవరు నువ్వు చెప్పు. ఆ సమస్యలు ఉన్నవాడు ఎవరు నువ్వు చెప్పు. నువ్వు ఎవరు నాకు చెప్పు అని. అసలు వాడు ఉన్నాడా లేదా అని విచారణ చేస్తేనే వాడు మాయమైపోతాడు. ఉపనిషత్తులో చెబుతుంది, ఒక చెట్టు ఉంటుంది, చెట్టులో 2 పక్షులు ఉంటాయి. కింద కొమ్మలో ఒక పక్షి, పైన కొమ్మలో ఒక పక్షి. ఆ చెట్టుకి ఒకవైపు చేదుకాయలు, ఒకవైపు తీయటి కాయలు ఉంటాయి. కిందున్న పక్షి తీయటి కాయలు తిన్నప్పుడు అబ్బా భలే ఉందప్ప జీవితము అని భలే ఆనందపడుతూ ఉంటుంది. మళ్ళీ ఆ చేదుకాయలు వచ్చినప్పుడు అబ్బా దుఃఖం, ఏం జీవితం, పాడు జీవితం అనుకుంటూ ఉంటుంది. మళ్ళీ పైన ఒకసారి చూస్తూ ఉంటుంది. ఒక పక్షి పైన ఊరికి కూర్చో ఉంటుంది, ఏమీ చేయకుండా. అట్లా రోజు ఒక్కొక్క కొమ్మ కిందున్న కొమ్మలు తినుకుంటూ ఒకరోజు పైనకి పోయి చూస్తుంది. ఎవరు ఆ పక్షి, ఎవరు ఏమీ చేయకుండా సైలెంట్గా ఉంది కదా అని పైనకి పోయి చూద్దామని చూస్తే ఇదే అది. ఆ పక్షి ఇదే అయి ఉంటుంది. అక్కడ రెండో పక్షి లేదు. అలాగే మనకి శరీర సంఘాతం ఒక చెట్టు లాంటిది. ఈ చెట్టులో సాక్షి చైతన్యము ఆ పైన కూర్చున్న పక్షి. ఆ కాయలు, చేదు కాయలు, తీయటి కాయలు తింటే ఈ జీవసాక్షి. ఈ జీవి మంచిగా అనుకూలమైన పరిస్థితులు ప్రపంచంలో ఉన్నప్పుడు ఇంకా దేవుడు లేడు, మోక్షం లేడు, ఇంక ఇక్కడే మర్చిపోతాను. ఇంకా మళ్ళీ కష్టాలు వచ్చినప్పుడు సంకట బంధాగా వెంకటరమణ అన్నట్టు అప్పుడు గుర్తుకొస్తుంది భగవంతుడు, మోక్షుడు, ఆ దుఃఖ నివృత్తి కోసం ప్రయత్నాలు ఇవన్నీ. అలా చేసుకుంటూ మళ్ళా గురువుల ద్వారానో ఎవరి ద్వారానో లోపల ఉన్న ఆ సాక్షి చైతన్యం, పైన సైలెంట్గా కూర్చున్న పక్షిని కిందున్న పక్షి చూసినట్టు ఈ జీవ సాక్షి లోపల ఇంకోటి కేవల సాక్షి ఒకటి ఉందన్న విషయాన్ని తెలుసుకొని ఫస్ట్ ఈ జీవ సాక్షి వేరు, కేవల సాక్షి వేరు భేద బుద్ధిని తెచ్చుకుంటూ అయ్యో నేనే ఆ కేవల సాక్షిని, బింబ రూపంలో అది నేనే ఉన్నాను, ప్రతిబింబ రూపంలో జీవుడులాగా నేను ఇలా అయిపోయానని చెప్పేసి ఆ కేవల సాక్షిలో దాన్ని తెలుసుకున్నంత మాత్రాన అది స్వయంగానే అది కేవల సాక్షి అయిపోతుంది. బ్రహ్మజ్ఞాత్వా బ్రహ్మైవ భవతి. సముద్రంలోతో తెలుసుకోవాలని ఉప్పు బొమ్మ పోతే కన్నా స్వయంగా సముద్రమే అయిపోతుందో అలాగే దాన్ని తెలుసుకునే ప్రయత్నంలోనే మనము ఆ పరమాత్మ స్వరూపం అయిపోతాము. అందుకే విచారానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి. అందుకే నువ్వు ఈ ప్రపంచం నీలో లేదు, కొద్దిగా విచారానికి ఆగు. క్రియలు చేయకముందు కాసేపు ఆగు. ఎందుకు చేస్తున్నావు, ఏమి ప్రయోజనం అనుద్దిశ్య మందోపి నా ప్రవర్తతే. నీ ప్రయోజనం ఏమనేది కాసేపు ఆగి విచారణ చేయి. మరి నువ్వు వెతుకుతున్న ఆనందము బయట ఉన్న విషయాలలో దొరుకుతుందా అని విచారణ చేయి. మన భారతదేశంలో ఎంత సిలబస్ ఉందంటే ఎంతోమంది మహానుభావులు ఈ మార్గంలో పొంది అన్ని ఫుల్ ఇన్ఫర్మేషన్ డేటా కంప్లీట్గా ఇచ్చేసిపోయారు. ఈ ఆధ్యాత్మికంలో అప్డేట్లే లేవు. విజ్ఞానంలో ఒకటి కనిపెట్టిన తర్వాత దానికన్నా ఇంకోటి ఏదో మంచిగా వస్తూ ఉంటుంది. కానీ విచారంలో మాత్రం ఎప్పుడో పూర్ణమైపోయింది ప్రాసెస్. ఇంకా కొత్తగా ఏమీ లేదు. మనం అడగాల్సిన కొత్త ప్రశ్నలు లేవు, సమాధానాలు అన్నిటికీ ఇచ్చేసినారు. కేవలం మనం దాన్ని తెలుసుకుంటే చాలు.
ఇప్పుడు మళ్ళీ ఎవరో వాడు కనిపెట్టిన కరెంటుని, ఎవరో కనిపెట్టిన టెక్నాలజీ మనం ఎలా వాడుకుంటున్నాం? మళ్ళా మనం కొత్తగా కనిపెట్టాలని ప్రయత్నం చేసుకోకుండా వాళ్ళ అనుభవాన్ని కూడా మన అనుభవంగా తీసుకున్నాం కదా. అలాగే మహానుభావులు, యోగులు చెప్పేశారు, ఈ సంసారాన్ని అంతా విచారణ చేసి ఇదంతా ఒట్టిదే, ఇదంతా మిథ్యాని. నువ్వు స్వప్నంలో ఊరికే ఎంత పవర్ఫుల్ వ్యక్తివైనా నువ్వు ఆ పూర్ణానందాన్ని పొందలేవు. క్షణికమైన జీవితము, ఇది వాస్తవికము కాదు, ఇదంతా భ్రాంతితోటి కల్పితమైన ప్రపంచము. ఇందులో ఎక్కువ సమయాన్ని వేస్ట్ చేసుకోకు. నీ స్వరూపంలోకి నువ్వు తిరిగి వెళ్ళిపో. దానికోసమే ఈ మనిషి జన్మ వచ్చింది. లేకపోతే పశుపక్షుల జన్మ ఇచ్చేసేవాడు విషయభోగాలు అనుభవించాలనుకుంటే. అలా కాకుండా ఈ ఆప్షన్, ముఖ్యంగా మనకు ఇచ్చిన బుద్ధి, ఇది సపరేట్గా ఇచ్చాడు. ఇది ప్రాణి పక్షులకు ఆప్షనల్ మైండ్ లేదు, మనకు ఆప్షనల్ మైండ్ ఉంది. పురుషార్థం చేసే అవకాశం ఉంది. తెలుసుకుంటే ఆత్యంతిక దుఃఖ నివృత్తి, పరమానంద ప్రాప్తి, జనన మరణ చక్రాల నుంచి బయటపడవచ్చు. ఈ అవకాశం వేరే ఏ జీవులకు లేదు. కాబట్టి ఈ సత్యాన్ని తెలుసుకొని నీలో ఈ ప్రపంచం లేనే లేదు. నిరామయం, దుఃఖం అనేది నీ స్వభావము కానే కాదు. నిన్ను ఆ దుఃఖము టచ్ చేయడానికి వీలే లేదు. లేని దుఃఖాన్ని ఉన్నట్టుగా ఊహించుకొని ఏడుస్తున్నావు. ఈ దృష్టాంతం ఎన్నోసార్లు చెప్తాను. చిన్నపిల్లల్ని యూట్యూబ్లో వీడియోలు కూడా వచ్చింటాయి చూడండి. భుజం మీద ఎత్తుకొని వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ చేతికి నుంచి డోర్కి టప్పని కొడతారు. టప్పని కొట్టేసి ఊరికే నటిస్తారు, అయ్యో నా బిడ్డకు తల తాకిందమ్మా డోరు అని చెప్పేసి మన తల రుద్దుతారు. ఆ చిన్నపిల్లోడు నిజంగా నా తల డోరుకు తాకింది అని చెప్పేసి తాకకపోయినా ఓ అని ఏడడానికి ప్రారంభిస్తాడు. మరి వానికి ఆ దుఃఖం వచ్చింది, అది కల్పిత దుఃఖమే కదా. మనము కూడా అంతే. మనము కానీ ఈ శరీరాలతోటి మనం సంబంధం పెట్టుకొని ఇక్కడున్న సమస్యలన్నీ మన సమస్యలు అనుకొని ఊరికే దుఃఖం 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 అని అనుకుంటున్నాము. మన స్వరూపంలో దుఃఖం రావడానికి అవకాశమే లేదు. నిరామయం, ఏ కలంకాలు లేవు. మనము పూర్ణ ఆనంద స్వరూపము. చీకటి వెలుతురు రెండు ఒకచోట ఉండడానికి సాధ్యమే లేదు. ఈ ఆనందము మళ్ళా దుఃఖము ఒకచోట ఉండడానికి సాధ్యమే లేదు. కాబట్టి నీలో ఎప్పుడు దుఃఖం లేనే లేదు. ఇదంతా మనకు కల్పితమే, మనసు ద్వారా కల్పితం అంతే ఇది. కాబట్టి ఆత్మానం తం న జానాంతి తత్ర అభ్యాసపరా జనాః. ఎందుకు ఇలాంటి మన ఆత్మస్వరూపాన్ని ఎందుకు తెలుసుకోలేకపోతున్నారంటే ఏదేదో ఆలంబనాలు పట్టుకున్నారు. అదని జపమని, కర్మ అని, ఉపాసన అని, అదని ఇదని, ప్రాణాయామం అని, ఏదేదో రకరకాలు ఇంకా వెరైటీలు చెప్పుకుంటూ పోతే అన్ని వెరైటీలు ఉన్నాయి. అలాంటి ఆలంబనాన్ని పట్టుకొని అజ్ఞానముల ద్వారా అవి చేసుకుంటూ పోతూ ఉన్నారు. అలా చేస్తుంటూ పోతున్నారు కాబట్టి ఈ సత్యాన్ని గ్రహించలేకపోతున్నారు. అవన్నీ క్రియలు కాసేపు ఆగి, కాసేపు కూర్చొని విచారం చేసి యుక్తి ప్రధానంగా శృతి విన్న తర్వాత దాని యుక్తి ద్వారా నువ్వు దాన్ని మంచిగా విచారణ చేయాలి. విచారణ చేసిన తర్వాత నీకున్న స్వతంత్రత నీ దగ్గరే ఉంటుంది. మళ్ళీ ఎవరు నిన్ను బలవంతం చేయలేరు. నువ్వు ఏమి కావాలో ఆ సాధనలు పట్టుకోవచ్చు. కాకపోతే విచారానికి మాత్రం నువ్వు అవకాశం ఇవ్వాలి. లేకపోతే కనుక వేరే పనుల్లో వ్యర్థమైన పరిశ్రమలో బిజీ అయిపోతుంటావు. ఒక గుడ్డివాడు ఉంటాడంట, పుడుకుంటూ గుడి లోపలికి పోవాలని పోతుంటాడంట. గర్భగుడి చుట్టూ ఇట్లా పుడుకుంటూ పోతుంటాడు. కరెక్ట్గా ద్వారం వచ్చే సమయానికి వెనకాల ఏదో ఒకటి దోమనో చీమనో కరిచేసరికి ఇంకా దాన్ని తుడుచుకునే లోపల ఇంకాస్త అలా ముందుకు వెళ్ళిపోతే మళ్ళా గోడే దొరుకుతూ ఉంటుంది. అలాగే వ్యర్థమైన ప్రయత్నాలు ఎంత చేస్తున్నప్పటికీ కూడా అసలైన సిద్ధి మనకు కలగదు. దాన్ని మూర్ఖత్వాన్ని వదిలిపెట్టుకోవాలి. నేను మా గురువుల దగ్గరికి పోయినప్పుడు ప్రశ్నల మీద ప్రశ్నము, అంతకు ముందే ఒక 70 మంది జీవన్ముక్త పురుషుల చరిత్రలన్నీ చదివి వెళ్ళిపోయింది. అది చాలా తప్పు. గురువుల దగ్గరికి పోకముందు ఊరికి అనవసరమైనవి వాళ్ళు రాసిన వీళ్ళు రాసిన వల్ల చదివితే కానీ అవి బుర్రలోకి ఎక్కిస్తాయి. దాన్ని ప్రీ కన్క్లూజన్, పూర్వ నిశ్చయాలని, అవి అంత ఈజీగా పోవు. ఇంకా మా గురుగారికి ప్రశ్నల మీద ప్రశ్నము, తర్కం మీద తర్కం చెప్తూ ఉంటే నువ్వు చాలా చెరువు నీళ్ళు తాగేసి వచ్చావు, చాలా సమయం పడుతుంది నీకు అవన్నీ డిలీట్ కావాలంటే. అక్కడే ఒక దృష్టాంతం ఉంది. ఒక భక్తురాలు జమీన్ దానం చేసిన ఆమె కూడా వచ్చి భగవద్గీత నేర్చుకోవాలని వచ్చేది. ఆమె ఇంతకుముందు ఎవరో వేరే గురు దగ్గర ఉచ్చారణము నేర్చుకుంది. అందులో అంతా తప్పుడు ఉచ్చారణలు చేసింది. ఆ తప్పుడు ఉచ్చారణము ద్వారానే ఇప్పుడు అభ్యాసం ఎక్కువైపోయింది. ఇక్కడ ఈ గురుగారు ఇప్పుడు ఎంత ప్రయత్నం చేసినా
ఒక్కటి కూడా రిపేర్ అయ్యడం లేదు ఆ ఉచ్చారణ. ఫుల్గా దృఢ నిశ్చయం అయిపోయింది. ఆ దృష్టాంతమే చూపించారు. చూడు, పూర్వంగా అలా కాకుండా క్లీన్ స్లేట్గా, ఈ క్లీన్ స్లేట్గా గురువుల దగ్గరికి వచ్చి ఇట్లా శాస్త్రబద్ధంగా పరంపర నుంచి పద్ధతిగా నువ్వు చదివి ఉంటే కన్నా మంచిగా నీకు మంచి నిర్ణయం అవ్వు. ఇప్పుడు ఆల్రెడీ ముందుగానే నువ్వు కొన్ని నిర్ణయాలు చేసేసి పెట్టుకున్నావు. ఆ నిర్ణయాలు మళ్ళీ అడ్డు వస్తాయి. అందుకే నువ్వు ఎప్పటి వరకు క్లీన్ స్లేట్ కావో అప్పటి వరకు నీకు ఇంక ఈ పూర్వ నిశ్చయాలు నిన్ను ఆట పట్టిస్తూ ఉంటాయి అని చెప్పేసి. అందుకే ఇలా వేరే పనుల్లో దాంట్లో బిజీగా ఉన్నోళ్ళు ఇక్కడికి రాలేకపోతారు, ఉన్న సత్యాన్ని గ్రహించలేకపోతారు. ఎంత ఆయాసం లేకుండా ఎంత తక్కువ సమయంలోనే దీన్ని పొందొచ్చు అంటే అలాంటి విషయాన్ని అనవసరంగా విపరీతమైన పరిశ్రమల ద్వారా పొందే ప్రయత్నం చేస్తున్నాను. పొంది ఉన్న విషయాన్ని తెలుసుకునే సామర్థ్యం లేక. అందుకే నెక్స్ట్ శ్లోకంలో చెప్తున్నారు ఇంకా, నాప్నోతి కర్మణా మోక్షం విమూఢోऽభ్యాసరూపిణా ధన్యో విజ్ఞానమాత్రేణ ముక్తస్తిష్టత్యవిక్రియః. నాప్నోతి కర్మణా మోక్షం విమూఢోऽభ్యాసరూపిణా ధన్యో విజ్ఞానమాత్రేణ ముక్తస్తిష్టత్యవిక్రయః. నాప్నోతి కర్మణా మోక్షం విమూఢాభ్యాసరూపిణా ధన్యో విజ్ఞానమాత్రేణ ముక్తస్తిష్టత్యవిక్రియః. నా ఆప్నోతి కర్మణా మోక్షం న కర్మణా న ప్రజయా అని డైరెక్ట్గా ఉపనిషత్తు మంత్రమే చెప్తుంది. కర్మల వల్ల మోక్షం దొరకదు. ఎందుకంటే ఇంతకు ముందు కూడా మనం విచారం చేసుకున్నాం, కర్మల వల్ల 4 ప్రకారాల పనులే జరుగుతాయి. మనం చేసే ప్రతి ఒక్క క్రియలో 4 ప్రకారంలోనే వచ్చేస్తాయి, 4 కేటగిరీలు. ఏదో ఒకటి మన దగ్గర డబ్బులు లేదు కాబట్టి లేని డబ్బుల్ని కావాలని పొందుతూ ఉంటాం. అలాగే ఉత్పాద్య, ఆప్య, సంస్కార్య, వికార్య, ఈ 4 ప్రకారాల కర్మలు ఉంటారు. ఉత్పాద్య అంటే ఇప్పుడు మట్టి ఉంది, కుండ లేదు, మట్టి నుంచి మనము బావిలో నుంచి నీళ్ళు తీసుకురాలేము. కుండ లేనితనం ఉంది కాబట్టి ఆ మట్టి నుంచి ఆ కుండని తయారు చేసుకోవచ్చు. కుండకు ప్రాగభావం ఉన్నే ఉంటుంది, ఎక్కడో ఒక చోట ఆ ప్రాగభావం ఉంటుంది. ఆకాశానికి ఉంటుందా? ఆకాశంకి లేనితనం ఉంటుందా? స్పేస్, ఆకాశం అంటే ఖాళీ జగ, స్పేస్. ఆ స్పేస్ ఇలానే పలానా జాగాలో ఇలా స్పేస్ లేదు, ఆకాశం లేదని చెప్పనీకి రాదు. అది అంతటా వ్యాపకంగా ఉంటుంది కాబట్టి దానికి ప్రాగభావం అంటారు. దాని అభావం లేనే లేదు. ఏదన్నా ఒక వస్తువు అభావం లేనితనం ఉంటే అది వచ్చే దాన్ని ఉత్పాద్య రూపమైన కర్మల ద్వారా. ఇప్పుడు కుండలు చేయడానికి కొన్ని కర్మలు చేయాలి. మట్టిని, బంక మట్టిని చెరువు నుంచి తీసుకురావాలి, చక్రం తిప్పాలి, చక్రం మీద పెట్టి కుండలు తయారు చేసుకోవాలి. కాబట్టి అలా ప్రాగభావం ఉన్న వస్తువుని అయితే కన్నా ఉత్పాద్య రూపమైన కర్మలో మనం చేసుకోవచ్చు. కానీ మన ఆత్మ నిత్యమైన వస్తువు, అది దానికి లేనితనం ప్రాగభావమే లేదు. అలాంటి అభావమే లేని వస్తువుని ఎలా ఉత్పన్నం చేస్తావు? ఏదన్నా లేని వస్తువుని ఉత్పన్నం చేసుకోండి, కానీ అది నిత్యమైన వస్తువు, దానికి అభావం లేని వస్తువుని మనము ఉత్పన్నం చేయలేము. కాబట్టి ఈ ఉత్పాద్య రూపమైన కర్మల ద్వారా ఆత్మని పొందలేము. మళ్ళీ ఆప్య, దేశతః పరిచ్ఛిన్నం. ఇప్పుడు మనము బద్రీనాథ్, కేదార్నాథ్, ఇక్కడ కామవరంలో ఉంటే కనుక బద్రీనాథ్ని మనం పొందలేము. మనకి అది దూరం, దేశతః దూరం ఉంది కాబట్టి మరి అలాంటి వస్తువుని మనము అక్కడికి వెళ్ళాలన్నా, దాన్ని పొందాలన్నా సాధనలు ఉంటాయి, క్రియలు ఉంటాయి. బస్సో, ట్రైనో లేదా నడుచుకుంటూనో ఏదో ఒక సాధన పట్టుకొని ఆ సాధ్యాన్ని మనం పొందవచ్చు.
మరి ఆకాశాన్ని పొందాలంటే ఏమి క్రియలు చేయాలి? ఖాళీ జాగాని, స్పేస్ని పొందాలంటే అది ఆల్రెడీ పొందే ఉన్నాం మనం. ఖాళీ జాగా ఉన్నందుకు ఇక్కడ కూర్చోగలిగాము. ఖాళీ జాగాను పొందడానికి ఆ దేశానికి ఈ దేశానికి ఏ సాధనలే ఉండవు. అలాగే మన ఆత్మ సర్వవ్యాపకం కాబట్టి, కణకణంలో ఉంది కాబట్టి, మనం స్వప్నంలో కూడా ఒక ఖాళీ జాగాన్ని చూసాము, కొండలు అది ఇది చూసాము. అంత పెద్ద ఏరియా మనం స్వప్నంలో చూసినప్పటికీ సంపూర్ణంగా మనమే అయింటాము కదా. మనమే సంపూర్ణ స్వప్నం కదా. స్వప్నం మన తల లోపల ఒక సుషుమ్ని నాడలో జరుగుతుంది. మైక్రోస్కోప్లో చూస్తే కూడా ఆ జాగా కనిపించదు. మనం రాత్రి చూసిన స్వప్నంలో సంపూర్ణంగా ఆకాశము, ఖాళీ జాగా, సంపూర్ణమైన వాయు, ఆ సూర్య చంద్రులు, ఆ వెలుతుర, సూర్య చంద్రులు కూడా మనమే వెలుతరిచ్చాము మన స్వప్నంలో ఉన్న సృష్టికి. వాటిని కూడా ప్రకాశించాము. ఆ వ్యక్తులు, ఆ భూములు అంతటా మనమే ఉండాము. మనమే వ్యాపకంగా ఎలా ఉంటాం అలాగే ఈ ప్రపంచంలో కూడా మన ఆత్మస్వరూపం వ్యాపకంగానే ఉంది. కాబట్టి వ్యాపకమైన వస్తువుని ఆప్యరూపమైన కర్మ ద్వారా కూడా మనము ఆత్మని పొందలేము. ఇంకా వికారం అంటే కన్నా బహుశా నేను పరమాత్మ స్వరూపనే, కాకపోతే పైన బియ్యంని ఆ వరి పొట్టు ఎలాగా దాచిపెట్టేసిందో ఆవరణము, అలా ఈ శరీరము, ఈ అజ్ఞానము నన్ను లోపల ఉన్న ఆత్మతత్వాన్ని కప్పిపట్టేశాయి. అక్కడ మూసల ప్రహారైన అంటే రాకిలి తీసుకొని దంచి పైన పొట్టుని ఎలా తీయాలో అలాంటి వికార్య రూపమైన క్రియలు ఏమన్నా చేయాలంటే కనుక మన ఆత్మని కప్పిపెట్టేలాంటి వస్తువు లేనే లేదు. ఈ ప్రపంచంలోనే దానికన్నా ఏదైనా వ్యాపకమైన వస్తువు ఉంటే ఒకటే ఉండాలి, రెండు ఉండడానికి ఆస్కారమే లేదు. రెండు వ్యాపకమైన వస్తువులు ఉంటే కనుక దాన్ని వ్యాపకత అనరు. ఇది ఉన్న చోట అది ఉండదు, అది ఉన్న చోట ఇది ఉండదు. ఆకాశం ఒకటే ఉండాలి, 2-3 ఆకాశాలు ఉండడానికి అవకాశమే లేదు. వ్యాపకమైనది ఒకటే ఉండాలి. అందుకే మన ఆత్మ సర్వవ్యాపకం కాబట్టి అది దానికన్నా ఇంకా పెద్దగా ఉన్న వ్యాపకమైన వస్తువు ఈ ప్రపంచంలో లేనే లేదు. కాబట్టి దాన్ని కప్పి వేసే అంతలాంటి వస్తువు లేనే లేదు. కాబట్టి ఎప్పటికీ వికారాన్ని పొందదు, అవికారంగానే ఉంటుంది. అందుకే నిర్గుణ నిరాకార పరమాత్మలో కర్తృత్వం ఉండదు, కారయితిత్వం ఉండదు. మళ్ళీ ఎన్నో సంశయాలు వస్తాయి ఇక్కడ. మళ్ళీ ఆ పరమాత్ముడిలో కర్తృత్వము లేదు, కారయిత్వం లేదు. మరి ఈ సృష్టిని సృష్టించిన కర్త ఎవరు? పాలిస్తున్నవాడు ఎవడు? సంహరించేటవాడు ఎవడు? ఈ క్రియలు దీనికి ఎవరు కర్త? సృష్టికర్తగానే బ్రహ్మసూత్రాలు అక్కడక్కడ ఈశ్వరుని నిరూపిస్తారు కదా. మరి ఆ నిర్గుణ నిరాకార స్వరూపుడైన పరమాత్ముడిలో ఏ వికారాలు, ఇలాంటి కర్తృత్వ భోక్తృత్వాది వికారాలు లేకుండానే మరి ఈ సృష్టిలో ఇవన్నీ ప్రవృత్తి కర్మలు, నివృత్తి కర్మలు ఎలా జరుగుతున్నాయి? దీనికి ఎన్నోసార్లు చెబుతూ ఉంటాను. కేనోపనిషత్తులో ఇచ్చిన చకోర పక్షి దృష్టాంతాన్ని మర్చిపోకండి అని. అక్కడ ముందు కాలము రాజులు భోజనం చేయాలంటే కానీ అందులో విషం కలిపేస్తుంది. అందుకే ఒక చకోర పక్షిని అక్కడ పెట్టుకునేవాడు. ఆ చకోర పక్షి ఆ భోజనం ప్లేట్ అక్కడ ముంగిట పెడితే ఆ చకోర పక్షి కళ్ళల్లో కలర్ చేంజ్ అయిందంటే ఆ భోజనంలో విషం ఉంది అని అర్థం. అప్పుడు రాజు భోజనం చేసేవాడు కాదు. ఎప్పుడు వాటి కళ్ళల్లో ఏమీ మార్పు రాదో అప్పుడు ఇందులో విషం కలపలేదు అని అర్థం. అప్పుడు ఆ రాజు భోజనం చేసేవాడు. ఈ దృష్టాంతంలో మనము సగం పోషాన్ని మనము తీసుకోవాలి, ఆ సగమనే తీసుకోవాలి. ఏ సగం అంటే ఎప్పుడైతే విషం కలపలేదు ఆ స్థితిలో ఆ చకోర పక్షి నిర్గుణ నిరాకార బ్రహ్మతోటి సమానం. నిర్గుణ నిరాకార స్వరూపుడైన పరమాత్ముడు కూడా కర్తృత్వము లేదు, కార్యకర్తృత్వము లేకుండా తన స్వభావంలో తన స్వరూపంలోనే ఉంటాడు. అలాగే ఆ చకోర పక్షి కూడా రాజుకు నువ్వు భోజనము తిను, ఇందులో విషం ఉందని కానీ లేదని కానీ అసలు నోరుకి చెప్పలేదు. పోనీ ఏమన్నా సైగులు చేసిందా, మార్పులు చెంది ఏమన్నా ఇంటిమేషన్ ఇచ్చిందంటే గాన విషం కలిపినప్పుడైతే కళ్ళల్లో వికారం వచ్చింది. ఆ వికారం కూడా సూచన, ప్రవృత్తి నివృత్తి కర్మకు అది సూచన అయింది. కానీ ఎప్పుడైతే ఆ విషం కలపలేదో అప్పుడు ఆ చకోర పక్షిలో ఏ వికారం కూడా కాలేదు, కళ్ళల్లో కొద్దిగా చేంజ్ కూడా రాలేదు. అయినప్పటికీ కూడా రాజు చేతిలో భోజనము చేసే క్రియకు నిమిత్త కారణం అయిందా లేదా? రాజు చేత ప్రవృత్తి కర్మ చేపించిందా లేదా?
తను నోరు విప్పకుండా, కర్తృత్వము లేకుండా, కార్యతృత్వం లేకుండా ఆ రాజు చేతిలో ప్రవృత్తి కర్మలు చేపించిందా లేదా చకోర పక్షి? అలాగే నిర్గుణ నిరాకారుడైన ఆ పరమాత్ముడు తన స్వరూపంలో ఉన్నప్పటికీ తన సన్నిధి మాత్రంలోనే మాయా విశిష్ట చైతన్యం వల్ల అజ్ఞాన రూపంలో మన జీవభావంలో ఉండడం వల్ల ఇలా ప్రవృత్తి కర్మలు, నివృత్తి కర్మలు, సృష్టి లేని సృష్టిని ఉన్నట్టుగా ఊహించుకొని అందులో మనం ఇలా వ్యవహారాలు ఇవన్నీ నియమంగానే జరుగుతూ ఉంటాయి. అందుకే నిర్గుణ నిరాకార రూపమైన పరమాత్మలో మనము సృష్టి కర్తృత్వము కూడా మనము ఆరోపం చేయలేము. సగుణ సాకార రూపమైన మాయా విశిష్ట చైతన్యమే ఈ సృష్టికి కర్త, నిర్గుణ నిరాకారుడు కాదు. కాబట్టి అలాంటి అకర్త స్వరూపం మన నిజ స్వరూపంలో మనము నిలబడాలి. మరి అలాంటి స్వరూపం ఉన్నప్పుడు ఈ వికారాలు ఎక్కడి నుంచి వస్తాయి? దీపగించిన ఆ ఒరిపట్టు కప్పినట్టుగా ఆ స్వరూపాన్ని, నిర్గుణ నిరాకార స్వరూపాన్ని ఎవరన్నా కప్పనీకి అవుతుందా? సాధ్యమే లేదు. కాబట్టి వికార్య రూపమైన కర్మల ద్వారా కూడా మనము ఆ పరమాత్మని పొందలేము. ఇంకా సంస్కార్య రూపమైన కర్మం, మన సనాతన ధర్మంలో ఏదన్నా అశుద్ధి జరిగితే గాన నీళ్ళతోటి చిలకరించుకొని పవిత్రో వా సర్వావస్థాం గతోపి వా యస్మరే పుండరీకాక్షం సాబాహ్యాభ్యాంతర శుచి అని పుండరీకుడైన సచ్చిదానంద స్వరూపుని మనం స్మరణ చేసుకుంటే గాన మనలో ఏదైనా దోషాలు ఉన్నప్పటికీ కూడా, అశుచి ఉన్నప్పటికీ కూడా అవి శుచి అయిపోతాయని మంత్రం చెప్పుకుంటూ నీళ్లు చిలకరించుకుంటాం. నీళ్లు చిలకరించడం వల్ల భోజనంకు ముందు కానీ దాని మీద కానీ అది శుద్ధీకరణం అవుతుంది. పోనీ అలా ఏమన్నా ఆత్మలో అనాత్మ వస్తు మిక్స్ అయిపోయింది కాబట్టి నీళ్లు చిలకరించేటట్టుగా ఏదైనా సంస్కార రూపమైన కర్మల ద్వారా మనకు ఆత్మజ్ఞానం వస్తుందంటే గాన ఆత్మ నిరంజనం, దాంట్లో ఏ మలినాలు కలగడానికి వీళ్ళు ఆస్కారం, అసలు దాన్ని ముట్టుకోలేకపోతాయి. ఇంద్రియాలు అసలు గ్రహించలేకపోతాయి, మనసు బుద్ధులు కానీ ఈ పాంచభౌతికమైన వస్తువులు దాన్ని టచ్ కూడా చేయలేకపోతాయి. అది నిరంజనం, అది నిరంజన స్వరూపం. కాబట్టి ఈ సంస్కారి రూపమైన కర్మల ద్వారా కూడా మనము ఆత్మ జ్ఞానాన్ని పొందలేము. ఇంకా నువ్వు ఏ కర్మలు చేసినా ఈ 4 ఉద్దేశాలు ముఖ్యంగా ఉంటాయి. దేనికోసమన్నా నువ్వు చేతులు కాళ్ళు పరిశ్రమలు చేసి చెమటలు పండించుకుంటున్నావంటే లేని వస్తువుని ఉత్పన్నం చేస్తూ ఉంటావు, నీ దగ్గర లేని దాన్ని పొందాలని ప్రయత్నం చేస్తూ ఉంటావు. ఏదైనా వికారాలు ఉంటే కానీ ఆ పైన ఉన్న వికారాలు తీసుకొని, పైన ఉన్న ఓరిపొట్టు తీసుకొని బియ్యం తింటూ ఉంటావు. ఈ ప్రపంచంలో ఈ 4 ప్రకారాలలో 4 కేటగిరీలోకి నువ్వు చేస్తున్న కర్మలన్నీ వచ్చేస్తాయి. అలా 4 ప్రకారాలైన కర్మల ద్వారా నువ్వు ఈ మోక్షాన్ని పొందలేవు. అందుకే ఇది కర్మ సాధ్యము కాదు. మరి ఇది ఏం కంప్లీట్గా కర్మలకు రోలే లేదంటే నువ్వు ఒకవేళ ఈశ్వరార్పణ బుద్ధి ద్వారా నిష్కామ కర్మయోగము చేస్తే నీకు అంతఃకరణ శుద్ధికి తోడ్పడుతుంది. అక్కడ వరకు దీని మీద నువ్వు కొద్దిగా మహత్వ బుద్ధి పెట్టుకోవచ్చు. కానీ అలా కాకుండా పోతే నీకు దానివల్ల సాక్షాత్తు మోక్షానికి కర్మ సాక్షాత్ కారణం కాదు. మోక్షానికి సాక్షాత్ కారణము శ్రవణ మన నిధిధ్యాసనాలే. ఇవన్నీ సహకారి కారణాలు. నిష్కామ కర్మయోగము, దాని ద్వారా ఇంకా ఉపాసనని భక్తి అని అంటాం. అది ఇంతకుముందు కూడా ఎన్నోసార్లు విచారణ చేసుకున్నాం. 3 ప్రకారాల ఉపాసనలు ఉంటాయి. ప్రతీక ఉపాసన, సంవర్గ ఉపాసన, అహంగ్రీయ ఉపాసన అని. నికృష్టంలో ఉత్కృష్ట బుద్ధి పెట్టడం. రాళ్ళు నికృష్టమైనవే, జడ పదార్థాలు. అందులో శివలింగం లాగా చెప్పుకొని అందులో ఉత్కృష్టమైన శివుని బుద్ధి పెట్టుకుంటాం. ఇవి ప్రతీక ఉపాసనలు అంటారు. ప్రతీక అంటే సింబల్. మళ్ళీ ఈ ఉపాసనలు ఎంతవరకు ఫలాలు ఇస్తాయంటే కనుక స్వర్గలోకం వరకునే, పైనున్న లోకాలు కూడా లేదు. సంవర్గ ఉపాసన ఉత్కృష్టంలో నికృష్ట బుద్ధి. ఆ బ్రహ్మ చాలా ఉత్కృష్టమైన శరీరం, హిరణ్య గర్భుడు. మనసో బ్రహ్మేతి ఉపాసీత అని చాందోగోపనిషత్తు మంత్రం చెప్తుంది. నా మనసు ఆ బ్రహ్మే నా మనసు అన్న భావం ద్వారా నికృష్టమైన మనసు ఎక్కడ, ఉత్కృష్టమైన ఆ హిరణ్య గర్భుడైన బ్రహ్మ ఎక్కడ. అలాంటి భావన చేసుకోవడం వల్ల కూడా, ఉపాసన వల్ల స్వర్గం లోకం వరకు వెళ్ళచ్చు. ఇంకొకటి ఉంటుంది అహంగ్రీయ ఉపాసన. నేను ఆరాధిస్తున్న స్వరూపము అది నేనే అయి ఉన్నాను. మనం దాదాపు విచారణ చేసేటప్పుడు కూడా ఈ అహంగ్రీయ ఉపాసనే చేస్తూ ఉంటాం.
దాన్ని విచారం అనుకుంటూ ఉంటాం, జ్ఞానం అనుకుంటూ ఉంటాం. జ్ఞానంలో త్రిపుటి ఉండదు, కానీ మనం మనసు బుద్ధుల ద్వారా నేను ఆ సచ్చిదానంద స్వరూపుణ్ణి అన్న విషయాన్ని మళ్ళీ ప్రయత్నాలు చేసి మనము విశ్వాసం ద్వారా దాన్ని స్మరణ చేసుకుంటూ ఉంటాం. దాన్ని అహంగ్రీవ ఉపాసన అంటారు. ఈ అహంగ్రీవ ఉపాసనకు బ్రహ్మలోకం వరకు పర్మిషన్ ఉంటుంది. ఆ బ్రహ్మలోకంలో కూడా మళ్ళా అక్కడ బ్రహ్మదేవుడు అక్కడ మనకు మళ్ళా ఉపనిషత్తుల మంత్రాల ద్వారానే మళ్ళా కల్పాంతం వరకు అక్కడ మళ్ళీ వేదాంత విచారణ చేసుకొని మళ్ళీ కలిసి మోక్షాన్ని పొందుతారు. అక్కడ ఏంటి ఎక్కువ ఫెసిలిటీ అంటే కానీ ఇప్పుడు మనకి శరీరంలో ఆత్మతత్వం అనాత్మతత్వాన్ని వేరువేరుగా చూసుకోలేకపోతున్నాం. సింగిల్ పీస్ లాగానే అనిపిస్తాం. ఇందులో 2 తత్వాలు ఉన్నాయని బియ్యంలో రాళ్ళను తీసి పక్కన పెట్టినంత ఈజీగా చూసుకోలేకపోతున్నాం. అక్కడ బ్రహ్మలోకంలో మన నీడని మనం ఎంత వేరుగా చూసుకోగలుగుతామో అంత ఈజీగా మనలో ఉన్న అనాత్మతత్వాన్ని అంత స్పష్టంగా వేరుగా చూసుకోవచ్చు అంట ఆ లోకంలోకి ఎంట్రీ ఇస్తే. ఇప్పుడు మన నీడని ముందు ఉంటాం, వెనకాల నీడ ఉంటుంది. మన నీడని ఎవరన్నా తొక్కినా ఏమి చేసినా మనకు అసలు సంబంధం లేకుండా ఎలా ఉంటామో అలాంటి అంత ఈజీగా బ్రహ్మలోకంలో ఎంట్రీ ఇస్తేనే అంత పెద్ద వ్యవస్థ ఉంటుంది. ఇంకా అలాంటి స్థితిలో ఉండి కల్పాంతం వరకు బ్రహ్మదేవునితో పాటు జీవన్ముక్తి ఆనందాన్ని పొంది విచారం చేసుకుంటూ మళ్ళా క్రమముక్తిని పొందుతారు. ఇలా ఉపాసనల లిమిటేషన్స్ ఇలా ఉంటాయి. ఒక అహంగ్రీవ ఉపాసన చేసుకుంటే కొద్దిగా సేఫ్గా బ్రహ్మలోకంలో క్రమముక్తిని పొందొచ్చు. లేకపోతే కన్నా ఉపాసనల ద్వారా కూడా మిగతా ప్రతీక సంవర్గ ఉపాసనల ద్వారా కూడా మోక్షం రాదు, కర్మల ద్వారా రాదు. అందుకే అష్టావకుడు ఏమన్నాడు, విమూఢో అభ్యాస రూపిణ. మూఢుడంటే మూర్ఖుడా అంటున్నాడు. విమూఢుడంటే పిహెచ్డీని మూర్ఖత్వ. నువ్వు మూర్ఖత్వంలో పిహెచ్డీ చేసినోడువా? అలాంటి వాళ్ళు ఇలాంటి ప్రయత్నాలు మోక్షం పొందడానికి ఇలాంటి ప్రయత్నాలు కొట్టుకుంటారు అని చెప్పేసి అంటే వాటిని వదిలిపెట్టేసి ధన్యో ఎవరు ధన్యుడు విజ్ఞాన మాత్రేన ముక్తిస్తిష్టస్య అవిక్రియ. ఎవడైతే ఈ జ్ఞాన మార్గాన్ని ఆలంబనంగా డైరెక్ట్గా పెట్టుకున్నాడో పూర్వజన్మలోనే ఎంతో సాధన చేసుకున్నాడు, ఎంతో పుణ్యమైన కర్మలు చేసుకున్నాడు. అందుకే ఆ అద్భుతమైన మనస్తత్వము కలిగి ఉంది. లేకపోతే నువ్వు ఎన్ని యుక్తుల ద్వారా నువ్వు చెప్పినా కూడా విపరీతంగా ఆలోచన చేసుకొని ఏదో ఒక మతాన్ని పట్టుకోపోతారు, కానీ ఇటువైపు రాలేకపోతారు. ఎన్నో జన్మల సుకృతం ఉంటేనే ఈ అద్వైత సిద్ధాంతం వంటబడుతుంది. లేకపోతే దీని మీద విపరీతమైన కోపం వచ్చి కుతర్కం చేసి దీన్ని ఖండించాలనే ప్రయత్నం చేస్తారు, కానీ దీన్ని స్వీకరించేలాంటి అద్భుతమైన మనసు బుద్ధి ఉత్పన్నం కాదు. అందుకే అలాంటి వాడు ధన్యం. విజ్ఞాన మాత్రేన తిష్టత్ అవిక్రియ. అవిక్రియ స్వరూపమైన విజ్ఞానము ద్వారానే ఆ మోక్ష స్థితిలోనే నిలబడతాడు. జ్ఞానముఖ ప్రధానత అంత ఉంటుంది. చెప్పారు కదా, ఎన్నో దృష్టాంతాలు ఉన్నాయి. మా జ్ఞానం ఒక సత్సంగం ఒక విలువ ఎంత ఉంటుంది అని చెప్పేసి మా గురువులకే ఒకసారి శాస్త్రంలో వస్తుంది. ఇట్లా మనం ఏమైతే ఇప్పుడు స్వాధ్యాయం చేస్తున్నామో తత్వ విచారం, ఇది ఒక్క క్షణము బ్రహ్మ విచారం చేస్తేనే ఎంతో పెద్ద పుణ్యం వస్తుంది అని. వర్షాలని తెప్పించుకోవచ్చు, ఏమి పనులన్నా చేసుకోవచ్చు ఈ పుణ్యం ద్వారా. ఎవరో ఉంటారు కదా విద్యార్థులు కొంచెం తీట వాళ్ళు, ఎండాకాలం అంటే ఏప్రిల్లో అక్కడ మధ్యప్రదేశ్ ఓంకారేశ్వరంలో అయితే గురుగారు విపరీతంగా ఎండాకి తట్టుకోలేకపోతున్నాము, మనము ఈ గంట సేపు ఈ పుణ్యాన్ని ఆ ఇంద్రదేవునికి ఇచ్చేసి కొద్దిగా వర్షం తెప్పించుకుందామని ఎటకారం చేసింది. ఎటకారం చేస్తే కదా మా గురువులు సరే మనస్ఫూర్తిగా అందరూ సంకల్పం చేయండి, ఈ గంట సేపు చేసుకున్న ఈ స్వాధ్యాయము ఒక ఫలము ఇంద్రాయ స్వాహ అని మానసికంగా సమర్పణ చేసుకోండి అని. చేసుకున్న 10 నిమిషాలకే కుంభవృష్టి, విపరీతమైన వర్షం వచ్చిందండి. అప్పుడు అనుకున్నారంట, ఓహో ఇది సామాన్యమైన మాట కాదు, ఈ విచారంలోనే అంత మహాపుణ్యం ఉంటుంది అని. చెప్పాను కదా, ఈ శ్లోకం ఎప్పుడు చెప్తూ ఉంటాను. స్నాతం తేన సమస్త తీర్థ సలిలే సర్వాపి దత్తావని యజ్ఞానాంచ సహస్రమిష్టమఖిల దేవాచ సంపూజితాః సంసారాంచ సముద్రిత స్వపితరస్
त्रैलोक्यपूज्योऽप्यसौ यस्य బ్రహ్మ విచారణే క్షణమపి స్థైర్యం మన ప్రాప్నుయాత్. ఎవరైతే ఒక్క క్షణము బ్రహ్మ విచారంలో మనసు స్థిరం చేస్తే చాలు. ఒక్క క్షణం అంటే మైక్రో సెకండ్. మనం ఇలా విచారం చేసినప్పుడు మన మనసు బుద్ధుల ద్వారా ఒక్క సెకండ్ కాదు, కొన్ని నిమిషాల వరకు మన స్వరూపముని లక్షితం చేస్తూ ఉంటాయి మన మనసు బుద్ధులు, ఇలాంటి ఏకాగ్రతతోటి వింటున్నప్పుడు. అలాంటిది ఒక్క సెకండ్కి ఎంత పుణ్యం అంటే, స్నాతం తేన సమస్త తీర్థస్థలిలే, అన్ని పుణ్యనదులలో స్నానం చేస్తే ఎంత పుణ్యం వస్తుందో. సర్వాపి దత్త అవని, అవని అంటే పృథివీ, సంపూర్ణ పృథివీని దానం చేస్తే ఎంత పుణ్యం వస్తుందో. అన్ని దేవతలను పూజ చేస్తే ఎంత పుణ్యం వస్తుందో. వేదంలో ఉన్న యాగాలు యజ్ఞాలు ఇవన్నీ ఆచరిస్తే ఎంత పుణ్యం వస్తుందో. పితృదేవతలకి తర్పణాలు పెట్టడం వల్ల కూడా పుణ్యం వస్తుంది, వాళ్ళు ఆశీర్వదిస్తారు. అంతటా పుణ్యము కేవలం ఒక్క క్షణము బ్రహ్మ విచారం మన మనసు బుద్ధులు అటు లక్షితం చేస్తే చాలు, టచ్ చేసుకుని ఇండికేట్ చేసుకుంటే చాలు, మనకి అంత పుణ్యం దొరికిపోతుంది. ఇప్పుడు ఎలా అంటే, ఇప్పుడు మనం ఇంతకు ముందు కూడా మనం క్లాస్లో విచారణ చేసాం, దీన్ని మాత్రం మర్చిపోకూడదు. మన కళ్ళని ఈ మైకులాగా చేతులను చూసుకున్నట్టుగా మన కళ్ళని మనం చూసుకోలేము, విషయీకరణం చేయలేం. మన కళ్ళ ద్వారా విషయీకరణం చేయలేం. కానీ మనకు కళ్ళు ఉన్నాయన్న జ్ఞానం కలుగుతుందా లేదా? ఎలా కలుగుతుంది? కార్యం, రూపము, మన చుట్టూ ఉన్న వస్తువులని కనిపిస్తున్నాయంటే నా కళ్ళు పనిచేస్తున్నాయి. ఎలా మనము విషయీకరణము కాకుండానే అహంతయ అనే మనకు నాకు కళ్ళు ఉన్నాయనే జ్ఞానాన్ని పొందాము. అలాగే మనలో ఉన్న ఆ సాక్షి చైతన్యం, మనసులో బుద్ధి వృత్తులు కూడా, వాటి గురించి కూడా అది కార్యం. మన బుద్ధిలో జరుగుతున్న వృత్తులు 5 నిమిషాలు వెనకాల ఏం ఆలోచిస్తే దాన్ని నిర్ణయం ఆలోచిస్తే ఇవన్నీ కూడా మనకు ఈ కార్యం ఒక జ్ఞానం కలుగుతుందంటే అక్కడ సాక్షి చైతన్యం మనం ఉన్నాము. ఈ కళ్ళు జ్ఞానం ఎలా మనం పొందుతున్నాం, నా కళ్ళు ఉన్నాయన్న జ్ఞానము, అలాగే లోపల ఆ సాక్షి ఈ బుద్ధి వృత్తులు జ్ఞానం కూడా నాకు కలుగుతుంది. కాబట్టి అలాంటి సాక్షి చైతన్యాన్ని నేను అలా ఆ సాక్షి చైతన్యం వైపు అటు తిరిగిందంటే చాలు దృష్టి, ఇంతటి మహత్తర పుణ్యం అని. అందుకే బజారప్ప స్వామీజీ, నేను మీరు బిజీలో ఉంటారు అందుకే ఎవరికి చెప్పలేదంటారు, ఎంత పుణ్యాన్ని నువ్వు ఇచ్చేస్తావా, తొందరగా చెప్పేటోళ్ళకి చెప్పేసి ఇంత పుణ్యకరమైన సత్సంగాన్ని తీసేసుకుంటే ఎక్కడి నుంచి తీసుకురావాలి మళ్ళీ ఆ పుణ్యము అంటే, ఆయన ఉదయం 6 గంటలకే లేచి మీ అందరికీ ఫోన్ చేసి రమ్మని చెప్పారు. అందుకే దీనికి మించింది ప్రపంచంలో ఉత్తమమైనది ఇంకోటి లేనే లేదు. అందుకే ధన్యో విజ్ఞాన మాత్రేన ముక్తస్థిష్ట అవిక్రియ, చాలా ధన్యుడు ఆ మహానుభావుడు. అందుకే ఈ జ్ఞానము అంతా ఇంత కాదు, దీనికి ఎంత స్తుతి చేసినా కూడా చాలా తక్కువే. దీని ముంగట పెద్ద వాళ్ళు కూడా సాష్టాంగ ప్రణామాలు పెట్టేస్తారు అని ఇక్కడ అష్టావక్రుడు చెప్తున్నాడు. నెక్స్ట్, మూడో నాప్నోతి తద్బ్రహ్మ యతో భవితుమిచ్చతి అనిచ్చన్నపి ధీరోహి పరబ్రహ్మస్వరూపభాగ్. మూఢో నాప్నోతి తద్బ్రహ్మ యతో భవితుమిచ్చతి అనిచ్చన్నపి ధీరోహి పరబ్రహ్మస్వరూపభాగ్. మూడో నా ఆప్నోతి తద్బ్రహ్మ యతో భవితుమిచ్చతి. చాలా సూక్ష్మంగా ఇది, కత్తి మీద సానం లాంటిది. ఇది తీసి పడేస్తాడు అష్టావక్ర గీత అంటే, మళ్ళీ నువ్వు ఇంకేమి చేయలేవు, నువ్వు ఇంక మౌనానికి సైలెంట్గా వెళ్ళిపోవాలి.
మూర్ఖుడైన వాడు నా ఆప్నోతి తద్బ్రహ్మ, ఆ బ్రహ్మని పొందలేడంట. ఎవడు యతో భవితుమిచ్చతి, ఆ బ్రహ్మని నేను కావాలి అని కోరిక ఉన్నాడు. స్టార్టింగ్లో ఏమో బాల వంచన ద్వారా ముముక్షుత ఉండాలి, నేను మోక్షాన్ని పొందాలనే కోరిక ఉండాలని చెప్పుకుంటూ వస్తాము. ఇక్కడైతే కానీ నువ్వు ఎప్పటికీ పొందలేవు. వదిలిపెట్టేదాన్ని నువ్వు ఆల్రెడీ దాన్ని అదే అయి ఉన్నావు. నువ్వు అదే ఉన్నావు కాబట్టి ఉండి కూడా మళ్ళీ నువ్వు లేదనుకుని ప్రయత్నం చేస్తూ ఉంటే, కళ్ళద్దాలు నీ దగ్గర పెట్టుకొని కూడా బయట అనవసరం ఎదుకుంటే ఎక్కడ దొరుకుతాయి? చేతిలోనే పట్టుకొని ఆ ప్రపంచమంతా ఎదుగుతూ ఉంటే కన్నా ఎంత మూర్ఖత్వం, అది వ్యర్థమైన ప్రయత్నం కదా. ఆ ప్రయత్నాలు ఆపేసి కొద్దిగా అల్లటగా ఉండి చూడు, నీ చేతిలోనే ఉన్నాయి. నువ్వు వెతుకుతున్న వస్తువు అది నువ్వే అయి ఉన్నావు. అది తెలుసుకొని నువ్వు చేస్తున్న ప్రయత్నాలు ఆపేసుకోవాలి. అలా కాకుండా ఊరికే నేను పొందాలి పొందాలి పొందాలని ప్రయత్నం ఎప్పుడు పెండింగ్ ఫైల్ లాగా పెట్టుకుంటే ఎప్పటికీ దొరకదు. తద్బ్రహ్మ యతో భవితుమిచ్చతి నా ఆప్నోతి, వాడు పొందలేడంట. జ్ఞాని అలాగా అనిచ్చనపి, జ్ఞానం కలిగినవాడు కోరికలను చంపేసుకోడు. అసలు నేను మోక్షాన్ని పొందాలన్న కోరికను కూడా కత్తిరించి పక్కన పెట్టేస్తాను. ఎందుకంటే ఇన్ని రోజులు నేను పొందలేదు, నేను ఆనంద పరమ సచ్చిదానంద స్వరూపుని కాదు అనే అజ్ఞానం ద్వారా దాన్ని పొందాలని అనుకున్నాడు. ఇప్పుడు దాన్ని తెలుసుకున్నాడు, సత్యంగా తెలుసుకున్నాడు కాబట్టి మళ్ళా దాన్ని పొందాలని ఎందుకు కోరుకుంటాడు? అజ్ఞానం ఉంది కాబట్టి దాన్ని పొందాలని ప్రయత్నాలు కోరికలు తెచ్చుకున్నాడు. కానీ తను ఆల్రెడీ పొందే ఉన్నాడు, అదే ఉన్నాడు. తన స్వరూపం ఈ మనసు బుద్ధులు ఎంత ఎగరాడినా, ఏడ్చినా, కార్చినా, ఈ శరీర సంఘాతం బొక్కలు పడిన, చేతులు కాళ్ళు ఇరిగిపోయినా సరే ఏమీ సంబంధం లేదు. ఇవి ఎన్ని వేషాలు వేసినా కూడా నా స్వరూపానికి ఏమీ కానే కాదు, వీటితోటి నాకు అవసరమే లేదని తెలుసుకున్నవాడు అసలు ఇంకే క్రియలు ఏ ప్రయత్నాలు చేయడు, వదిలిపెట్టేస్తాడు. మళ్ళీ ఈ శరీర సంఘాతము వదిలిపెట్టిన బాణం లాంటిది. ముందు దూరం నుంచి చూసి అక్కడ పులి ఉంది, ఆ పులి ఏదో ఆవును తింటా ఉంది అని అనుకొని వదిలిపెట్టిన బాణము మళ్ళీ అక్కడ చూస్తే కానీ అది పులి కాదు, ఏదో వేరే జింకో ఏదో ఆవు అని తెలిసిన తర్వాత, వదిలిపెట్టిన తర్వాత తెలిసిన తర్వాత ఆ బాణం ఆగదు, అది ఆ పని ఆ క్రియ చేసేస్తుంది. కాబట్టి ఇది షూటెడ్ యారో లాంటి శరీర సంఘాతం కాబట్టి తను మాత్రము రెస్ట్కి వెళ్ళిపోతాడు. ఇక ఏ ప్రయత్నాలు చేయడు, శ్రవణము లేదు, మననం లేదు, నిధిధ్యాసన లేదు, ఇంకా డౌట్ లేదు, నేను ఉన్నానా లేదా అని చెక్ చేసుకోడు. ఇప్పుడు అసలు నేను మనిషినా కాదని చెక్ ఏమైనా చేసుకుంటున్నాం మనం? లేదు, రాంగ్ నిశ్చయం అయినప్పటికీ దృఢంగా ఉంది. అంతటి నిశ్చయంతో అస్సలు నా స్వరూపాన్ని ఎవడు టచ్ చేయలేడు. ఈ మనసు బుద్ధులు ఇచ్చే సర్టిఫికేట్లు నాకు అవసరం లేదు. ఇవి ఉన్నా లేకపోయినా నా అస్తిత్వం ఎప్పటికీ ఉండే ఉంటుంది. తరగదు, దాన్ని ఎవరు ముట్టుకోలేరు. నా ఆనందం నా నుంచి ఎవడు దూరం చేయలేడు అని చెప్పేసి కంప్లీట్ రెస్ట్కి వెళ్ళిపోతాడు. అక్రియ స్వరూపానికి, అచలమైన స్వరూపంలోకి వెళ్ళిపోతాడు. కొన్ని రోజులు ఈ శరీర సంఘాతంలో ఫ్యాన్ బంద్ చేసిన వెంబడే ఆ మొమెంటం ఉంటుంది. మెల్లమెల్లగా తిరిగి ఎలా ఆగిపోతుందో ఆ క్రియలు కూడా విరమణ తీసుకొని ఇంకా విదేహ కైవల్యాన్ని కూడా పొందేస్తాడు. కాబట్టి అనిచ్చన్నపి ధీరో ఈ పరబ్రహ్మ స్వరూప ఈ జ్ఞాని అసలు ఆ కోరిక, మోక్షాన్ని పొందాలనే కోరికను కూడా పెట్టుకోడు. దాన్ని కూడా వదిలిపెట్టినవాడు దాన్ని పొందుతాడు. ఆ కోరిక ఉన్నోడు దాన్ని పొందడు, దాన్ని వదిలిపెట్టినోడు దాన్ని పొందుతాడు. అందుకే ఇది మేడ మీదకి ఎక్కడానికి నిచ్చెన లాంటిది శ్రవణ మననము శాస్త్రం. పైకి ఎక్కిన తర్వాత ఆ నిచ్చెనని తీసి పక్కన పడేవి, అది అలాగే ఉందంటే మళ్ళీ దిగాలనిపిస్తూ ఉంటుంది. శబ్దజాలం మహారణ్యం చిత్త భ్రమణ కారణమని శంకరాచార్యులు అన్నారు. ఊరికే దీన్ని మరీ ఏదో కొద్దిగా ఆలంబన పెట్టుకోరంటే కన్నా దీన్ని నెత్తినేసుకొని ఈ బురదలోనే పొరలాడకు. మళ్ళీ ఇది కూడా మళ్ళీ ఏ అడవిలో వదిలిపెట్టేస్తుంది. ఎంతవరకు దీన్ని వాడుకోవాలో అంతే వాడుకో అంటారు. అందుకే సైలెంట్ అయిపో, తూష్ణీం బాబా. ఇంక ఏ ప్రయత్నాలు చేయాల్సిన అవసరం లేదు. నువ్వు చేస్తున్న ప్రతి ఒక్క ప్రయత్నము కూడా అజ్ఞాన మూలకమే. నువ్వు ఎప్పటికీ నువ్వు బంధనంలోకి రానే లేదు. ముందు కూడా లేవు, ఇప్పుడు కూడా లేవు, ఎప్పటికీ లేవు. లేనిపోని శరీరంతో బంధం పెట్టుకొని అనవసరంగా దుఃఖపాలు అవుతున్నారు. ఆలోచించండి. ఇప్పుడు అందరూ గృహస్థాశ్రమంలో పెళ్ళిళ్ళు చేసుకో ఉంటారు. చాలామంది జీవితంలో మాకు ఒక భక్తుడు చెప్పాడు బెంగళూరులో, స్వామీజీ నేను చిన్నప్పుడు చదివేటప్పుడు, ఉద్యోగం చేసేటప్పుడు నేను ఎవరి కోసం కష్టపడాలంటే కన్నా అమ్మ నాన్న
అన్నయ్యలు వీళ్ళే నా బుర్రలోకి వచ్చి వీళ్ళే నా పరివారం, బతికితే వీళ్ళ కోసమే బతకాలా అని. ఇంకా దాని తర్వాత పెళ్ళిళ్ళు అయిపోయినాయి. ఈ భార్యని నేను చిన్నప్పటి నుంచి ఒక్కసారి కూడా ముఖం చూడలేదు. అపరిచితురాలు, స్ట్రేంజర్, సంబంధమే లేదు, నాకు ఏమి సంబంధం లేదు. 10 మంది పెద్దవాళ్ళు కలిసేసి ఈమె నీ భార్య అని నిశ్చయం చేసి పెళ్లి చేసింది. ఎవరు నా వాళ్ళు అని అనుకుంటుంటూ ఇప్పుడు వాళ్ళందరూ ఏమో కారణాల వల్ల భాగాలు అయిపోయి వేరైపోయి అమ్మ నాన్నలు లేరు, వాళ్ళు ఒక్కరు కూడా లేరు. ఇప్పుడు వీళ్ళంతా అపరిచితులు, నా భార్య పిల్లలు వీళ్ళంతా ఎక్కడి నుంచి వచ్చారు? అపరిచితులు వచ్చేసి ఇప్పుడు వాళ్ళు లేకపోతే నేను ఉండలేను, నేను లేకపోతే వాళ్ళు ఉండలేరని ఎక్కడి నుంచి వచ్చింది ఈ భావం అని. ఆ సంబంధం కల్పించుకున్నదే కదా. ఫస్ట్ మమత్వ భావన అమ్మ నాన్న అన్నదమ్ముల మీద ఉండే, వాళ్ళ మీద పోయింది. మళ్ళీ ఆస్తులకి గొడవలు కూడా అయినాయంట. శత్రుభావం వచ్చింది అక్కడ. కొద్దిగా ఆస్తులకి అక్కడ ఇక్కడ మమత్వ భావం పోయి, ఇక్కడ పరిచయం లేని వాళ్ళ దగ్గర వీళ్ళే నా వాళ్ళు అని ఇక్కడ మమత్వ భావం వచ్చింది. ఇవన్నీ కల్పనే కదా, మనం కల్పించుకునేదే కదా అహమ్మమ భావాలు. మరి వాళ్ళ దగ్గర అక్కడ సంబంధం పెట్టుకుంటే కన్నా వాళ్ళ సుఖ దుఃఖాలు నీవైపోతాయి. ఈ శరీరం దగ్గర సంబంధం పెట్టుకుంటే శరీరంకున్న సుఖ దుఃఖాలు నీవైపోతాయి. కాబట్టి ఇవన్నీ కల్పించుకున్నది అంతే, కానీ నీ స్వరూపంలో మాత్రము ఇలాంటివి ఏమీ లేదు. నువ్వు మోక్షాన్ని పొందాలనే కోరిక కూడా అజ్ఞాన మూలకమే, అంత కల్పించుకుంటున్నావు. దాన్ని కూడా వదిలిపెట్టేసిడి, అప్పుడే నువ్వు రెస్ట్కి పోగలుగుతావు. ఇంతకుముందు ఒక శ్లోకం చెప్పిండే, ఎంత చిన్న లాజిక్ మిస్ అయిపోయారా మీరు మూర్ఖులారా అని చెప్పేసి. చేతులు కాళ్ళు ఆడిస్తూ ఉంటే ఆయాసం అవుతుందా లేదా? శరీరానికి ఏదన్నా పని చేసినప్పుడు చేతులు కాళ్ళు ఆడిస్తే ఆయాసం అవుతుంది. ఆయాసం అయినప్పుడు నీకు శాంతి ఎట్లా లభిస్తుంది? మరి శరీరంలో నువ్వు క్రియలు వెంబడి కర్మల వెంబడి పోతుంటే కనుక నీకు ఈ శాంతిని లభిస్తుంది. ఏమి చేతులు కాళ్ళు అల్లాడకుండా సైలెంట్గా కూర్చున్నప్పుడే కదా నువ్వు కొద్దిగా రిలాక్స్ని పొందింది. నువ్వు చిన్న లాజిక్ కదా ఇది, కామన్ లాజిక్. మరి నువ్వేంటి, నువ్వు అటువైపు ప్రవృత్తి మార్గంలో పరిగెడుతున్నావేంటి? నివృత్తి మార్గం వైపు రావాలి కదా నువ్వు. ఈ సింపుల్ లాజిక్ ఎలా మిస్ అయిపోతుంది? మందు బుద్ధి అయిన వాడు కూడా అవుతుంది. చేతుల కాళ్ళ ద్వారా ఎక్కువ పరిశ్రమ చేస్తే దీనికి పరిశ్రమ ఎక్కువైపోయి ఆయాసం ఎక్కువైపోయి శాంతి లభించదు అని. దీన్ని విరమించుకుంటే గాన అప్పుడు శాంతి లభిస్తుంది అని. అందుకే నువ్వు నీ స్వరూపం అక్రియ స్వరూపము. నువ్వు చేస్తున్న క్రియలు పరిశ్రమలు అన్నీ కూడా అజ్ఞాన మూలకమే. ఈ మిథ్యా ప్రపంచంలో స్వప్నంలో ఒకవేళ చాలామంది బాధపడుతున్న వాళ్ళు, కష్టపడుతున్న వాళ్ళు, పేదవాళ్ళు, వీళ్ళు మనల్ని నమ్ముకున్న వాళ్ళు ఎంతోమంది ఉంటారు. వాళ్ళకు నువ్వు అప్పుడు ఎంతో డబ్బులు ఇచ్చి సహాయం చేసినా, వాళ్ళకు ఇళ్ళు కట్టించినా ఎవరికి ఏమి ప్రయోజనం ఉండదు. వాళ్ళ దుఃఖం నివృత్తి కాదు. అదే నువ్వు నాయనా ఇదంతా ఒట్టిదేరా నాయనా, పనుకున్నోడు నిద్రపోతున్నాడు, వాడు స్వప్నంలో మనం క్యారెక్టర్ల నాయన, వాడు 4:30కి అలారం పెట్టుకున్నాడు, వాడు లేస్తే నువ్వు లేవు, నీ సమస్య లేదు, నేను లేను, కాసేపు ఓపిక పట్టు. ఊరికే తెంపినా అదే కూలే, ఎగిరెగిరి తెంపినా అదే కూలే. ఊరికి ఎగిరి అనవసరంగా పరిశ్రమలు ఎందుకు చేసుకుంటారు? సరే, ఈ శరీరాన్ని ఆకలి దప్పుని సమస్యలు నువ్వు దూరం చేసుకోలేకపోతున్నావు. దృఢమైన జ్ఞానం ద్వారా మినిమం చేసుకొని అంతవరకు చేసుకొని నువ్వు తృప్తి పడు. ఊరికి ఎంత ఎగురుతావు? స్వప్నంలో నువ్వు రాజువైతే ఏమి, బిచ్చగాడైతే ఏమి, ఎన్ని కష్టాలు పేదోడైతే ఏమి, లేచిన తర్వాత ఎవడు లేడు, ఆ సమస్యలు లేవు, వాడు లేడు. కాబట్టి అలాగే ఈ మహానుభావుడు ఏ కోరిక లేకుండానే అన్ని కోరికల్ని కత్తిరించుకున్న తర్వాత నువ్వు అలాంటి రెస్ట్కి, నీ మనసు బుద్ధులకి అప్పుడు ఉద్యోగం లేకుండా పోతుంది. నువ్వు మళ్ళా ఈ మోక్షేచ్ఛ ద్వారా నువ్వు మళ్ళీ ఈ శ్రవణం మళ్ళీ నేను ముముక్షుని, నేను మోక్షాన్ని పొందాలంటే కన్నా చాలు, వాటికి ఫుల్ బలం వచ్చేస్తుంది మనసు బుద్ధులకి. రా బిడ్డరా అని చెప్పేసి నీ జుట్టు పెట్టుకొని మళ్ళీ నీకు పని చెప్తా, శ్రవణం చేయి, మననం చేయి, నిధిధ్యాసనం చేయి, మళ్ళీ నిన్ను ఆట ఆడిస్తూ ఉంటాయి. అంతే అహంకారమే వేషం మార్చుకొని మళ్ళీ ఏడిపిస్తూ ఉంటుంది. మళ్ళీ నీ జీవితాన్ని పెండింగ్ ఫైల్ లాగానే పెడతా ఉంటుంది. అందుకే దీన్ని కూడా అంతే, ఎంతవరకు వాడుకలు కథకరేణువు అది ఆత్మబోధలు భాష్యకారులు అంటారు. బురద నీళ్ళు ఉన్నప్పుడు కొన్ని పళ్ళు వస్తాయంట, రాజస్థాన్లో ఎక్కువ ఉంటాయి. ఆ పళ్ళు విత్తనాలు చిన్నగా ఉంటాయి, మర్రి విత్తనాలుగా. అది పౌడర్ చేసి ఆ నీళ్ళలో వేసేస్తే ఆ నీళ్ళలో ఉన్న మట్టిని మొత్తము లాక్కెళ్ళి కిందకి పోయి సెటిల్ అయిపోతాయి, పైన ప్యూర్ వాటర్ అవుతుంది. నీళ్ళనంతా ఫిల్టర్ అలాగే చేసేవారు కథకరేణు అనే ఒక పండు ద్వారా.
అలాగే ఈ శాస్త్రము ఉపదేశం, గురువుల ఉపదేశం కూడా ఆ కథకరేణులాగా ఉండాలి. మళ్ళీ ఆ మట్టిని క్లీన్ చేయడానికి కథకరేణును వాడితే కథకరేణు మళ్ళీ నీళ్ళల్లో అడ్డం వస్తే మనం తాగలేము కదా. కానీ ఆ కథకరేణు ఆ మట్టితో పాటు అది కూడా కింద పోయి సెటిల్ అయిపోతుంది, పైన తేలాడుతూ ఉండదు ఆ ఇత్తనాలు కూడా. అలాగే ఈ శాస్త్రం మనకు కథకరేణులాగా ఉండాలి అంతే వరకు. మళ్ళీ ఈ ఆలంబనంలో కూడా ఈ శాస్త్రవాసనలో కూడా ఇరుక్కోకూడదని దేహవాసన, లోకవాసన, శాస్త్రవాసనను కూడా వదిలిపెట్టాలని శాస్త్రం చెబుతుంది. అంతవరకునే దీన్ని వాడుకోవాలా అని చెప్పేసి. అందుకే ఆ కోరికను కూడా వదిలిపెట్టిన రోజు నీకు మోక్షం వస్తుంది. ఫస్ట్ సరేలే ముముక్షుత్వం ద్వారా ఇక్కడ శ్రవణమని నిధిధ్యాసనాలకు రా, కానీ తెలుసుకున్న తర్వాత ఆ కోరికను కూడా వదిలిపెట్టి, ఎందుకంటే నువ్వు ఆల్రెడీ అదే ఉండావు అని. నెక్స్ట్ శ్లోకంలో నిరాధార గ్రహ్య వ్యగ్ర మూఢా సంసార పోషకాః ఏతస్యానర్థమూలస్య మూలచ్ఛేదః కృతో బుధైః నిరాధార గ్రహవ్యగ్రాః మూఢా సంసార పోషకాః ఏతస్యానర్థమూలస్య మూలచ్ఛేదః కృతో బుధైః. నిరాధార గ్రహ్య విగ్రహ, సరి అయిన ఆధారాలు పట్టుకోకుండా. అందుకే మహాపుణ్యము చేసుకుంటే అలాంటి శ్రోత్రియుడైన బ్రహ్మనిష్ఠుడైన గురువు దొరుకుతాడు. లేకపోతే కన్నా యథా గురు తథా శిష్య, ఏదేదో బ్రెయిన్ వాష్లు చేసేసి అమెరికాలో ఇప్పుడు ఎంత కన్విన్సింగ్ స్కిల్స్ కొంతమందికి ఎక్కువ ఉంటాయి, నమ్మించేలాంటి తత్వం. ఒక 200 మందిని కుసలు పెట్టేసి కొద్దిగా వేదాంత యుక్తులను వాడుకొని చెప్పాడు, ఈ శరీరం ఉంటేనే మనకు దుఃఖం వస్తూ ఉంది, శరీరం లేకుంటే కన్నా మనకు దుఃఖం లేదని ఈ దృష్టాంతాలు చెప్పేసి కొద్దిగా ఓషో సిలబస్ కొద్దిగా అది ఇది మిక్స్ చేసి, అందుకే మనమందరూ ఈ శరీరాన్ని సామూహికంగా దీన్ని వదిలిపెట్టేద్దామని 200 మందితోటి కలిసి ఆత్మహత్య చేపించేశారు. అంత ప్రభావిలై ఉంటారు. మనకు సొంత బుద్ధి లేదు, మన మనసు ఎంత వీక్ ఉంటుందంటే ప్రతి ఒక్కటి ఒకదానికి కూడా బయాజ్ అయిపోతూ ఉంటుంది. దారిలో పోయే దానే మాటలు కూడా చెప్పి నమ్మేలాంటి ఎంత వీక్ మైండ్ ఉంటుంది. యుక్తి ద్వారా విచారణ చేసి అలాంటి మైండ్ ఉండదు. అందుకే పుణ్యం లేకపోతే సరైన గురువులు దొరకరు. అలాంటి అంత డాంబికులు, జీవితాలు నాశనం చేసేలాంటి గురువులే దొరుకుతారు. కానీ ఇప్పుడే యథార్థంగా ఉన్నప్పుడు, శరీరం ఉన్నప్పుడే జీతే హోయే ముక్తి, శరీరం ఉన్నప్పుడే అలాంటి జీవన్ముక్తి అవస్థకు తీసుకోలేకపోతారు. అందుకే అలాంటి వాళ్ళు ఏమీ ఆధారం లేకుండా సరైన గురువుని ఆశ్రయించకుండా ఏదో ఒకటి సాధనలు చేసుకొని, కోరిక మాత్రం అది ఉంది మోక్షాన్ని పొందాలని, దాని గురించి కూడా సరిగ్గా తెలుసుకోకుండా వాళ్ళు చేసే ప్రయత్నాలంతా కూడా సంసారం అంటే ఏంటి, అహమమ భావాలే. బయట ఉన్న జడ పదార్థాలు దుఃఖానికి కారణం కాదు. మైక్ వచ్చి మనల్ని కరుస్తుందా, ఈ టేబుల్ కరుస్తుందా, ఈ ఇల్లు కరుస్తున్నాయి, వాకాలు కరుస్తున్నాయి. ఆశ్రమంలో దుఃఖం అంటే ఏమి, ఇటుకలు వాకాలు వచ్చి నేర్పిస్తున్నాయా? ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కటి కూడా జడమైన పదార్థమే. మన మనసు బుద్ధులు కూడా జడమే, శరీరము కూడా జడమే. ఈ జడ పదార్థాలకు మనకు దుఃఖం ఇచ్చే సామర్థ్యం లేదు. వాటి మీద మనకున్న సంబంధం అహమ్మమ భావాలు నిజమైన సంసారం. వీళ్ళు ఏదేదో సాధనలు పెట్టుకొని మోక్షాన్ని పొందాలని సాధనలు పెట్టుకొని వాళ్ళ అహమ్మమ భావాల్ని ఇంకా బలం చేసుకొని పోతుంటారు మూర్ఖులు. అదే మంచి యోగ్యుడైన సద్గురుని ఆశ్రయించేసి ఈ జ్ఞాన మార్గాన్ని ఆలంబనంగా తీసుకున్న వాళ్ళు ఏతస్య అనర్థమూలస్య మూలచ్ఛేద కృతో బుధైః,
ఈ అనర్థానికి మూలమైన అహంకారాన్ని కురుకట వేలతో సహా తీసి పక్కన వేసేస్తారు. కొన్ని రావి చెట్లు గోపురాల మీద అక్కడ ఇక్కడ ఈ గోపురం మీద కూడా ఒకటి ఉంది, 20 సంవత్సరాల నుంచి దాన్ని పైనుంచి కత్తిరిస్తున్నారు, కానీ మళ్ళా ఇంత ఘోరమైన ఎండల్లో కూడా అది ఎట్లా బతికింటుందేమో, మళ్ళా వర్షాకాలం వస్తే బయటికి మొలకు వచ్చేస్తుంది. అట్లా వేర్లని తీయకుండా పైన నువ్వు ఎంత కత్తిరించి ఎంత చేసిన పరిశ్రమ వృధానే కదా, వ్యర్థమే అవుతూ ఉంటుంది. మూలము దుఃఖముఖ మూలానికి వెళ్ళాలి. ఒక సిద్ధ పురుషురాలు క్రిస్టియన్ మతంలో కూడా కొంతమంది అద్వైత సిద్ధాంత ఈ స్వరూపాన్ని పొందిన వాళ్ళు ఉంటారు. సత్యం ఒకటే కదా ఏదైనా కానీ. ఇటలీలో ఒక ఆమె సెయింట్ మరియా అని ఉంటుంది, 126 సంవత్సరాలు బతికింటుంది. జీవితంలో 2 సార్లు మాట్లాడింటుంది. నిష్కామ కర్మయోగాన్ని నర్సులాగా ఆలంబన చేసుకుని హాస్పిటల్లో సేవ చేసుకుంటూ అంత గొప్ప స్థితికి పొందుతుంది. ఏమి ఆహారం తీసుకోదు, 40 గ్రాములు వేర్లు, రోజుకి 40 గ్రాములు వేర్లు అంటే ఇంత పిడికడానికి. అది కూడా ఒక శిష్యునికి ఉపదేశం ఇవ్వడానికి ఆ ఒక చిన్న క్రియ చేస్తాడు. అది కూడా ఆమెకు అవసరం లేదు, నిరాహారిగానే ఉండొచ్చుగా ఉంది. ఒకడు ఇదే ఆనందం అంటే ఎట్లుంటుందని వెతికి అన్ని గురువులు ప్రపంచంలోని అన్ని మతాలు చూసి ఒక ఫేమస్ న్యూస్ రిపోర్టర్, అతని మీద ఒక సినిమా కూడా తీసి ఫేమస్ అయింది. 1996లో ఆ సినిమా వచ్చింది, అది ది గ్రేట్ బ్యూటీ అని. అతడు అన్ని మతాలు చూసి ఆ స్థితిని పొందలేకపోతుంటాడు. అప్పుడు ఎవరికి ఇంటర్వ్యూ ఇని ఆ యోగిని ఇతడుకి ఇంటర్వ్యూ ఇవ్వడానికి ఒప్పుకుంటుంది. మళ్ళా కింద నేల మీదనే పడుకోవడం, ఏమి శరీరానికి. ఆ ఇంటర్వ్యూలో ప్రశ్నల మీద ప్రశ్నలు అడుగుతుంటారు. ఇతనింటికే వచ్చి ఉంటుంది, ఇతడు మాత్రం చూస్తూ ఉంటాడు. ఏంటి, ఎందుకంటే ఇతనికి భూతాలు వదిలించే గురువులు, మాయ మాటలు చేసేవాళ్ళు, అది ఇది వాళ్ళ మీదంతా ఇంట్రెస్ట్ పోయి ఉంటుంది. దానివల్ల నాకేమి దుఃఖ నివృత్తి ఏం కలగడం లేదు కదా. వాళ్ళు గొప్పోళ్ళు, వాళ్ళ పవర్ఫుల్ వ్యక్తులు అయితే వాళ్ళకాయ, నాకేమి, నాకున్న దుఃఖం నాకుంది కదా, నాకున్న పరాధీనత నా దగ్గర ఉంది కదా అని ఈ జ్ఞానం కోసం, ఆ పరమానందం కోసం వెతుకుతూ ఉంటాడు. అంతిమ సమయంలో అక్కడ బాల్కనీలో కూర్చో ఉంటే కన్నా కొన్ని పెద్ద పక్షులు ఉంటాయి, కొన్ని వేల కిలోమీటర్ దేశాల్లో విడిచిపెట్టి అవి తిరుగుతూ ఉంటాయి. ఆ పక్షులన్నీ ఆ యోగిని పక్కలో వచ్చి కూర్చుంటాయి. వెనకాల అర్ధరేతులు వెనకాల నుంచి వచ్చి చూస్తాడు. చూసి ఆశ్చర్యపోతాడు, ఇవన్నీ నిర్భయంగా ఈ పక్షులు ఈమె పక్కలో ఇలా ఎందుకు ఉన్నాయని. ఆమె వెనక అక్కడి నుంచి చెప్పేస్తుంది, ఈ పక్షుల పేర్లు, వీటి పూర్వజన్మలు అన్నీ కూడా నాకు తెలుసు ఉంటుంది. షాక్ అయిపోతాడు. మరి నువ్వు వెతుకుతున్నావు కదా, ఆ పరమానందం నీకు దొరికిందని అడుగుతుంది. లేదమ్మా, ఎక్కడ దొరకలేదు, నాకు ఇంకా క్లారిటీ దొరకలేదని. అప్పుడు చెప్తుంది, నాయనా నేను 40 గ్రాములు వేర్లు ఎందుకు తింటున్నానో తెలుసా అని. ఎందుకు అంటే ఏ సమస్య కన్నా మనము ఆ మూలం తెలుసుకోవాలి, రూట్ కాజ్ తెలుసుకోవాలి. దుఃఖం వస్తుంది మనకు, దుఃఖానికి కారణం ఎప్పుడు మనం వాళ్ళ మీద వీళ్ళ మీద పరిస్థితుల మీద వేస్తున్నాం. కానీ దుఃఖానికి మూల కాలము ఆత్మ ఒక అజ్ఞానమని ఎప్పుడన్నా ఎవరన్నా చెప్పారా? మూలమైన ఆ దుఃఖానికి రూట్ కాజ్ అక్కడికి వెళ్ళాలి. అందుకే మేము ఆ వేర్లు తింటాము అని చెప్పలేము. మన ఋషులు కూడా కందమూలాలు తింటుండ్రని మన మహాభారతి ఇవన్నీ చెప్తాయి. నేను అప్పుడు ఆలోచిస్తే అడవిలో పంటలు కూడా వేసుకోవచ్చు కదా, కందమూలాలు వెతకడం కూడా పరిశ్రమ సమయం పడుతుంది. మూలాలు ఎందుకు తింటారంటే కదా, ఆ మూలాలు తినడం వల్ల మన సమస్యలకు మూలాలు వెతికేయాలంటే సామర్థ్యం వస్తుంది. సీడ్లెస్ అని తింటున్నారు కాబట్టి ఇప్పుడు ఎవరికి సరిగ్గా గర్భధారణే జరగడం లేదు. వాళ్ళు కూడా సీడ్లెస్ అయిపోతున్నారు, పిల్లలు కూడా. ఈ మధ్య ఎవరికి పిల్లలు సరిగ్గా ఇప్పుడు ఇదవుతుంది. కాబట్టి నువ్వు ఏ సమస్య కన్నా కానీ నువ్వు మూలాలు తెలుసుకోవాలి, ఆ మూలం దగ్గరికి రావాలి. అందుకే ఈ బుధైహి ఏతస్ ఈ సంసారము అహమమ భావాల మూలం. ఈ మూలము అహమమ భావమే. మనము కానీ ఈ శరీరము ఈ నిత్య జగత్తుతోటి మనం పెట్టుకున్న నేను అని శరీరంతో నాది అని ప్రపంచంలోని వస్తువుల దగ్గర పెట్టుకున్న ఈ డూప్లికేట్ సంబంధం ఉంది కదా, ఇదే అన్ని మూలాలకు అనర్థము అని చెప్పేసి ఆ మూలాలనే తీసి కురుకట వేలతో సహా తీసి పక్కన పెట్టేస్తారు. అది పక్కన పెట్టుకోకుండా నువ్వు పైన ఎన్ని పరిశ్రమలు చేసుకుంటున్నా మళ్ళా అది చిగురిస్తూనే ఉంటుంది. సాధకులకు పెద్ద శత్రువు ఈ అహంకారమే. దాన్ని అసలు తెలుసుకుంటేనే పెద్ద అచీవ్మెంట్ అనుకోవాలి.
ఎన్ని సదాచార వృత్తేషు మత్తోన చాన్య అని శంకరాచార్య గురువాష్టకంలో చెప్తారు. మంచి మంచి కార్యాల్లో కూడా అహంకారం చిగురించిపోతూ ఉంటుంది. నేను చాలా మంచి సాధకుడిని, నా దగ్గర మంచి జ్ఞానం ఉంది, నేను మంచి తపస్సు చేసేవాడిని, నా దగ్గర మంచి వైరాగ్యం ఉంది, నేను ఎండిపోయిన రొట్టెలు తింటాను. ఇలాంటి వాళ్ళలో కూడా అహంకారమే మళ్ళీ చిగురిస్తూ ఉంటుంది. సదాచార వృత్తేషు మత్తోన చాన్య అని. ఆ అహంకారాన్ని కానీ మనము గ్రహించేస్తే కన్నా దాన్ని ఎక్స్పోజ్ చేసేయాలి. ఎక్స్పోజ్ చేసేస్తే కానీ అది తల వచ్చేస్తుంది. దొంగతనము రెడ్ హ్యాండ్గా దొరకకముందు దొంగ వాదిస్తూ ఉంటాడు, అసలు నేను చేయలే, ముట్టుకోవాలి, అట్లా ఇట్లా అని. వాని సాక్ష్యాధారాలతో సమానంగా మనం పట్టించినప్పుడు ఇట్లా ముఖం వాడిపోతుంది, తల వంచేస్తాడు. ఈ అహంకారాన్ని కూడా అంత ఎక్స్పోజ్ చేయాలి. అసలు నువ్వు మోసం నాకు నీకు సంబంధం లేదు, నా రూపంలో కర్తృత్వము లేదు, భోక్తృత్వము లేదు, అనవసరంగా ఎవరో సంబంధం లేని మనసావాచ కర్మ ఒక ఇబ్బందులు కలిగించినప్పుడు ఎంత బాధపడిపోతాం. శబ్దాలకే అసలు మనము క్రియేట్ చేసుకున్న అర్థాలే. అలాంటి శబ్దాలకే తట్టుకోలేకపోతున్నామంటే అహంకారం ఎంత ఘోరంగా ఉంది. ప్రాక్టికల్గా చెక్ చేసుకోవాలి కదా. మనకి ఈ శరీర సంఘాతంతో సంబంధం లేకుండా ఉండామా, సంబంధం పెట్టుకుంటున్నాము. వాడెట్లనే ఆ మాట, వీడెట్లనే ఈ మాట. అందుకే ఇవన్నీ కూడా ఆ మూలచ్ఛేద కృతో బుధై, ఆ మూలాన్ని తీసి పక్కన పెట్టేస్తారు. అప్పుడు నువ్వు వెతుకుతున్న పరమానందము, ఆ విశ్రాంతి నీకు అప్పుడు జరుగుతుంది. మా గురుగారు అయితే షికాయతులు వస్తూనే ఉంటాయి. పెద్ద ఆశ్రమం కాబట్టి 80 మంది 100 మంది పైన ఉంటారు కాబట్టి రోజు ఎవరో ఒకరు విద్యార్థులు గొడవలు చేసుకోవడము, గురువుల దగ్గరికి పంచాయతీకి వచ్చేది. అందులో ముఖ్యంగా వేదాంతం చదివే విద్యార్థులు పంచాయతీ వస్తే కదా అప్పుడేమో పరిష్కారం చేసి మళ్ళా పాఠంలో కొద్దిగా అన్న జీవన్ముక్త పురుషుల్లాగా నటించండి రా, మనం వేదాంతం చదువుతున్నాము, ఇంకా ఏంటి వాడు కొట్టే గిచ్చే అని శాస్త్ర సిద్ధాంతం తెలియదు, కారణం లేకుండా కార్యం జరగదని. ఇప్పుడే లెక్కలు వేసుకుంటారు కదా, నేనేమి తప్పు చేయకపోయినా కూడా వాడు అనవసరంగా నా మీదకి వస్తున్నాడు. పూర్వజనంలో చేసింటావు కదా, కొద్దిగా సహించండి. మన భారతదేశంలో జీవన్ముక్త పురుషులు చేతులు కత్తిరిస్తేనే, నెత్తి మీద నిప్పులు పెడితేనే రియాక్షన్ ఇవ్వలేదు. ఏదో ఒక రోజు మనము ఆ స్థితిని పొందుతాం కదా, పొందాలనే ప్రయత్నం చేస్తున్నాం కదా. కొద్దిగా నటించండి రా, కొద్దిగా జీవన్ముక్త పురుషుల్లాగా. చాలా అసహ్యం అనిపిస్తుంది. ఇక్కడ వేదాంతము పాఠం చెప్పి మీరు అర్థమైనట్టు ఉత్తరాలు చెప్పి మళ్ళీ ఆ పనికిమాని పని చేస్తుంటే, వాడు కొట్టే గిచ్చే షికాయతలు చెప్తుంటే ఇంక ఎక్కడ వంటబడింది వేదాంతం? ప్రాక్టికల్గా ఉండాలి కదా. కొద్దిగానే నటించండి, కొద్దిగానే సహించండి, ఏదో ఒకరోజు నువ్వు ఆ జీవన్ముక్త పురుష స్థితిని పొందుతావు కదా. ఇలా మనము ఆచరణ వేదాంతమై ఉండాలి, అలవాటు చేసుకోవాలి. అలవాటు చేసుకుంటే కానీ మళ్ళీ ఏమీ కాదు. కిక్ బాక్సింగ్ ప్రాక్టీస్ చేసేటప్పుడు ఎన్ని గుద్దులు తినాలో తెలుసిన, సుమారు ఒక 5,000 గుద్దులు 10,000 గుద్దులు వాళ్ళ గురుగారు కొట్టి వాని శరీరాన్ని గట్టి చేస్తారు. ఎంత ఎముకలు ఇరిగిపోయేలాంటి గుద్దులు అవి. కానీ వాడు అంత నొప్పిని కూడా నొప్పిలాగా ఎందుకు అనుకోలేదు? భావనే కదా. నేను ట్రైనింగ్ తీసుకుంటున్నాను, అది నొప్పి కాదు. మనకు కూడా అంత శబ్దాలు. కొంతమంది ఇప్పుడు కామెడియన్లు ఉంటారు, గలీజు మాటలతోటి కామెడీలు చేస్తూ ఉంటారు, నవ్వుకుంటూ ఉంటారు. తల్లి మీద తండ్రి మీద కూడా జోకులు అంతా వస్తుంటే ఇప్పుడు అది బాగా ఫ్యాషన్ అయిపోయింది ఆ కామెడీ షోలు పెట్టుకోవడము అంత విధంగా. కానీ దాన్ని సీరియస్గా తీసుకోరు. కానీ ఎవరైనా ఒక చెడ్డ మాట తిట్టాడంటే మనకి ఎంత కోపం వస్తుంది. మరి వాళ్ళకి ఎందుకు కోపం వస్తుంది? వాళ్ళకి నవ్వు వస్తూ ఉంది, మనకు కోపం ఎందుకు వస్తూ ఉంది? భావనే కదా. ఇది పెద్ద సమస్య కాదని భావించుకున్నారు కదా. ఆ కొడుకున్న శారీరక నొప్పి కూడా ఇది నొప్పి కాదు, నా నిన్ను బలం చేయడానికి గురుగారు చేస్తున్నారు కాబట్టి. అందుకే ఇతరులు మనసా వాచ కర్మన మన మీద అటాక్ చేసినప్పుడు అనవసరంగా దానికి మహత్వబుద్ధి ఇచ్చి అది దుఃఖమని భావిస్తున్నాం అంతే మనం. అదేదో భావన నువ్వు ఇలా చేయి, నువ్వు కూడా కిక్ బాక్సింగ్ ప్లేయర్వే, పెద్ద యుద్ధం చేస్తున్నావు, సంసారంతో యుద్ధం చేస్తున్నావు, అహమమ భావాలతో యుద్ధం చేస్తున్నావు. మరి వాళ్ళు బాక్సర్ వాళ్ళ గురువు 5,000 గుద్దులు గుద్ది ట్రైనింగ్ చేసినప్పుడు నీ చుట్టూ కూడా గుద్దేటోళ్ళు ఉండాలి కదా. వాక్కుతోటి గుద్దుతుంటారు, చేతులతోటి గుద్దుతుంటారు, మనసు ద్వారా నేను తిట్టుకొని గుద్దుతూ ఉంటారు.
ఇంకా నీ చుట్టూ వాళ్ళంతా నేను ట్రైనింగ్ చేస్తున్నా నువ్వు బలపడాలని చెప్పేసి నీ చుట్టూ వాళ్ళు మనసా వాచ కర్మ ఇబ్బంది పెట్టేవాళ్ళు ఉన్నారంటే కనుక నిన్ను మంచి యోధుని చేయాలని ట్రైనింగ్ చేస్తున్నారు. ఆ ట్రైనర్ ఎట్లా వానికి నేర్పిస్తున్నారు. అలా అనుకో, ఎంత ఇప్పుడే రిలాక్స్ అయిపోతావు. నీ చుట్టూ మళ్ళీ ఎవరికి దొరకదు. అహంకారం ఉన్నంతసేపు ఎవడైనా మనల్ని డిస్టర్బ్ చేస్తాడు. దోమ కూడా డిస్టర్బ్ చేస్తుంది. పోయి అని వచ్చి చెవు దగ్గర ఆడిందంటే అయిపోయి విపరీతమైన నీ శాంతి భంగం అయిపోతుంది. మన జుట్టు ఎవరికి దొరకకుండా ఉండాలంటే ఈ అహంకారాన్ని సంపూర్ణంగా మూలంతో పాటు మనము నాశనం చేసుకోవాలి. అప్పుడు మనకు ఆ శాంతి లభిస్తుంది. అందుకే అలాంటి బుధైకి మూలచ్ఛేద కృతో, మూలాన్ని తీసి పడేస్తారు. అందుకే పైన వ్యర్థమైన పరిశ్రమలు చేసేది కాదు, ఈ మూలాన్ని తెంచుకోవాలి, అక్కడి దాకా వెళ్ళాలి. ఎన్ని మన దుఃఖాలకి మన కష్టాలకి ఎంతమందిని కారణమని చూపిస్తాము. వాడు కారణం, వాడి వల్లనే ఇట్లయింది, వీడి వల్లనే ఇట్లయింది, దానివల్ల ఇట్లయింది, ఇట్లని అజ్ఞానమే కదా. నీ అజ్ఞానం వల్లనే నీకు ఇలా జరుగుతుందని అక్కడ దాకా పోతామా? వెళ్ళు, మూలానికి వెళ్ళు. మూలానికి వెళ్ళి తెలుసుకుంటే శాంతి లభిస్తుంది. మిగతాది ఇంకెవరికన్నా సందేహాలు ఉంటే సందేహ నివృత్తి చేద్దాం.